హెల్దీగా ఉంటుంది సార్. నాగేశ్వరరావు గారికి రామారావు గారి మధ్య రామారావు గారికి హెల్దీగా ఉంటారా, లేకపోతే గొడవలు జరుగుతుండే ఆ రోజు? గొడవలు అంటే ఉన్నాయి. సావిత్రి గారితో ఎలా ఉండేది సార్ మీ జర్నీ? లాస్ట్ రోజుల్లో నిజంగా అలా చనిపోయారు సినిమాలో చూపించిన విధంగానే? సావిత్రి కావాలనే జమిని గణేష్ ట్రాక్లో పడేసింది. అంటే ఆస్తుల కోసం ట్రాప్ చేశారా లేకపోతే? ఒకటి అయిపోతే ఇంకొకటి. మరి ఎందుకని లాస్ట్ రోజుల్లో సినిమాలో చూపించారు ఏమో టీ నగర్లో ఒక చిన్న ఇంటికి వచ్చి కోమలోకి వెళ్ళి చనిపోయారు అక్కడే అని? ఏ చూరుగా ప్రమాణం చేసి చెప్తున్నా, నాకు కొంచెం ఇలా అలవాటు చేసి. సావిత్రికి ఒక సీక్రెట్ ఫోన్ నెంబర్ ఉండేది ప్రొడ్యూసర్లతో మాట్లాడడానికి. ఆ నెంబర్ ఎవరికి ఇవ్వదు. జమిని గణేష్ తన సీక్రెట్ నెంబర్తో ఫోన్ చేస్తే ఇంటికి వస్తాడు. మార్నింగ్ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాడు. సో ఇప్పుడు మీరు హ్యాపీగా ఉన్నారా ఏచూరి గారు? మెంటల్గా హ్యాపీగా ఉన్నాను. ఎవడ వేస్తే తినడం. ఏ ఇబ్బంది వచ్చినా కానీ ఫోన్ చేయండి. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు సీనియర్ యాక్టర్ ఏచూరి చలపతిరావు గారు ఉన్నారు. సో ఏచూరి చలపతిరావు గారు అంటే దాదాపు 1000కి పైగా చిత్రాలు చేశారు. అప్పుల్లో శోభన్ బాబు గారు, ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు కాంబినేషన్లో. సో చన్నపట్నం వచ్చామంటే మనం ఆల్మోస్ట్ 100 ఇయర్స్ సినిమా ఇండస్ట్రీ కెరీర్లో దాదాపు 60-70 సంవత్సరాల అనుభవం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కదిలించి ఆ రోజుల్లో గోల్డెన్ డేస్ ఎలా ఉంటాయో తెలియజేయడం జరుగుతుంది. ఏచూరి గారితో మాట్లాడి ఇంకా చాలా విశేషాలు మీకోసం. ఏచూరి గారు నమస్తే. నమస్కారం. పూర్తిగా మారిపోయారు. ఓల్డ్ అయిపోయాను కదా. ఓకే, ఎన్ని సంవత్సరాలు వచ్చేసాయి ఇప్పుడు? ఇప్పుడు నాకు 84లోకి వచ్చాను. 84కి వచ్చేసారు. ఏ ఇయర్ వచ్చారు ఇండస్ట్రీకి మీరు? నేను 51 నుంచి ఇండస్ట్రీకి వచ్చి వెళ్తూ ఉండేవాడిని. ఓకే, మకాం మాత్రం 60. 1960. ఎలా అనిపించేది? అంతమంది పెద్ద లెజెండ్స్తో వర్క్ చేశారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణరాజు. ఎలా అనిపిస్తుంది సార్ ఇప్పుడు కలుసుకుంటున్నప్పుడు, ఆ మూవీస్ చూస్తున్నప్పుడు? ఆ రోజులు హీరోలంతా కూడా బ్రదర్స్ లాగా అలాగా ప్రవర్తించేవారు. గర్వం లేకుండా ఉండేవారు. మమేకమైపోయేవాళ్ళు. చిన్నాడు పెద్దాడు అని తేడా ఉండేది కాదు. ఎన్టీ రామారావు అయితే సెట్కి వస్తే జూనియర్ ఆర్టిస్టులని పేర్లు కొంత తెలిస్తే ఎలా ఉన్నారా, మీ అంతా ఎలా ఉన్నారు, బాగున్నారా అని పలకరించి అక్కడే కుర్చీ వేసి కూర్చునేవాడు. ఇప్పుడు అది లేదు. తిన్నంగా హీరో 4 బాడీ గార్డులతో వచ్చి రూమ్లోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత పేపర్ తమ్మంటాడు, స్క్రిప్ట్ ఈవేళ డైలాగ్స్ ఏంటని. ఆ పక్కన 3 మిత్రులు ఉన్నారనుకోండి, ఈ డైలాగ్ కొట్టేస్తాడు, ఈ డైలాగ్ కొట్టేస్తాడు, ఈ డైలాగ్ కొట్టేస్తాడు. నేను చెప్తే చాలే ఒకటి చేత ఒక డైలాగ్ చెప్పించండి. ఓకే, అలాంటి హీరో ఇప్పుడు ఉన్నారు. ఓకే, అంటే వాళ్ళని తప్పు పట్టలేదు. కాలంతో పాటు వెళ్ళిపోతుంది, కాలం మారిపోతుంది కదా. ఇప్పుడు టెక్నికల్గా చాలా అభివృద్ధిలోకి వచ్చింది పరిశ్రమ. అంటే ఫారిన్ పిక్చర్స్లా ఉన్నాయి. ఫారిన్ పిక్చర్స్లా ఉన్నాయి మన పిక్చర్స్. ఫారిన్ పిక్చర్స్ని పోటీ పడుతున్నాయి. కాకపోతే ఏంటంటే థియేటర్లు ఖాళీ అవుతున్నాయి. టీనేజ్ వాళ్ళు అభిమానులు చూస్తున్నారు. ఈ రోజుల్లోనేమో 150 days, 100 days, 375 days అవన్నీ ఉండేవి. అవును, ఇదివరకు నాణ్యమైన 4వ వారం, పసందైన 10వ ఇలా వేసేవారు. 50 రోజు పోస్టర్ వేసేవారు. 50 మాత్రం వారం వేసేవారు కాదు, పోస్టర్ మాత్రం 50వ రోజు అనగానే పెద్ద హిట్ కింద లెక్క అనమాట. తర్వాత 100 days అలా ఆ రోజులు వేరు. ఈ రోజులు ఎన్ని రోజులు, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు తీసేస్తాడు. కాకపోతే ఏంటంటే హోల్సేల్ మార్కెట్లో ఏదో ధాన్యం అమ్ముతారు, అలాగే సినిమాలని పెట్టి వేలంపాట పెట్టినట్టుగా ఉంది సినిమాల వ్యవహారం. కాకపోతే టెక్నికల్గా బాగా పెరిగింది. మనం పోటీ పడవచ్చు, అమెరికాతో పోటీ పడాలి, జపాన్తో పోటీ పడాలి అని పెద్ద పెద్ద దేశాలతో పోటీ పడాలి అనుకోవడంలో అవసరం ఉంది. కానీ ఆ పోటీ ఎప్పటికీ పడలేము, వాళ్ళతో సమానం కాలేము. కావడానికి చేయాలి. మోడీ లాంటి వాళ్ళు వచ్చారు, కొంచెం పోటీ చేస్తున్నారు, కొంతవరకు సక్సెస్ అయ్యారు. ఇంకోటి ఏంటంటే మీ జనరేషన్లో ఒక హీరో 200-300 సినిమాలకి హీరోగా చేసేవాళ్ళు. అవును, ఇప్పుడు ఒక 20-30 సినిమాలు హీరో చేసేసరికి వాళ్ళ జీవితం అయిపోతుంది కూడా. అవును, అంటే ఫస్ట్ పిక్చర్ సక్సెస్ అయితే ఆ హీరో నెక్స్ట్ 1 year తర్వాత ఇంకో సినిమా చేస్తాడు. 1 yearకి
నిలబడతాడు, మళ్ళీ గండమే. అప్పుడు అలా కాదు, ఓ పిక్చర్ ఫ్లాప్ అయిన డిస్ట్రిబ్యూటర్లు పంపిణీదారులు ఉండేవారు. ఒకటి ఫ్లాప్ అయితే ప్రొడ్యూసర్ ఇంకొక ప్రొడ్యూసర్ వస్తాడు కదా, అదే హీరోతో ఇంకొకటి తీస్తాడు, మళ్ళీ అది సక్సెస్ అవుతుంది. ఒకటి ఫ్లాప్ అయితే ఒకటి సక్సెస్ అవుతుంది, ఒకటి సక్సెస్ అయితే ఒకటి ఫ్లాప్ అవుతుంది. అది జీర్ణించుకునేవారు. పోటీ తత్వం ఉండేది, రిలీజ్ అప్పుడు పోటీ తత్వం ఉండేది, కానీ గొడవలు పెట్టుకునేవారు, హీరోలంతా ఫ్రెండ్స్గా ఉండేవారు. సంక్రాంతికి పోటీ తత్వం ఉండేది. కానీ నాగేశ్వరరావు గారి సినిమా రిలీజ్ అయినా సంక్రాంతికి హిట్ అయిపోయేది, రామారావు గారి సినిమా హిట్ అయిపోయేది, హర్నాథ్ సోనోవాల్ లాంటి వాళ్ళు యాక్ట్ చేసిన సంక్రాంతి సినిమా కూడా హిట్ అయ్యేది. దేని లెవెల్ దానికి ఉంటుంది. కలెక్షన్స్ కొంచెం తేడా ఉంటాయి. రామారావు పిక్చర్ అంటే కలెక్షన్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. మాస్ హీరో కదా నాగేశ్వరరావు గారు, మాస్ హీరో కాకపోయినా లేడీస్ హీరో కదా, రొమాంటిక్ హీరో, అతనిదే కలెక్షన్స్ బాగానే ఉంటాయి. వాళ్ళిద్దరే మొదట్లో వేయలేరు. వాళ్ళ తర్వాత జగ్గయ్య గారు హీరోగా పెద్ద పనికి రాకపోయినా ఆల్రౌండర్, ఏ క్యారెక్టర్ అయినా ఆయన చేయగలడు. ఆయన ఆయన ఎవడు నాగేశ్వరరావు గారు కాదు కదా, ఫారిన్ ఆర్టిస్ట్లో యాక్ట్ చేస్తాడు ఆయన. జగ్గయ్య గారికి వాయిస్ బెటర్మెంట్, జానక్ గారికి వాయిస్ బెటర్మెంట్, వాళ్ళిద్దరికి వాయిస్ బెటర్మెంట్. వాళ్ళు డబ్బింగ్లు కూడా చెప్పేవారు, డబ్బింగ్ పిక్చర్లు కూడా చెప్పేవారు. అంత ఖ్యాతి ఉండేది. వరుసగా ఆర్టిస్టులు మొదట్లో డ్రామా ఆర్టిస్టులే సినిమాల్లోకి వచ్చారు. డ్రామాలే, పౌరాణిక డ్రామాలే సినిమాలుగా తీశారు. 31 నుంచి ఒక 7-8 సంవత్సరాలు పౌరాణిక సినిమాలన్నీ రావడం మొదలెట్టాయి. తర్వాత సోషల్ సినిమా తీస్తే బాగుండని ఒక సోషల్ సినిమా ఏదో గీతాంజలి సంథింగ్, ప్రేమవిజయం ఫస్ట్ సాంఘిక సినిమా, అది రాజమండ్రి ఆయన తీశారు. అది యావరేజ్గా పోయింది. యావరేజ్ అంటే అప్పుడు ఏంటంటే, యావరేజ్ అంటే 4 వారాలు 5 వారాలు యావరేజ్. తర్వాత స్టేజ్లో యావరేజ్ అంటే 50 రోజులు. తర్వాత స్టేజ్లో హిట్ అంటే 100 డేస్, సూపర్ హిట్ అంటే 150 రోజులు. ఆ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు హిట్ అంటే ఇప్పుడు సినిమాలకి 2 వారాలు 3 వారాలు పెద్ద హీరో పిక్చర్ రిలీజ్ అయితే హిట్. ప్రింట్లు ఎక్కువ తీస్తారు కదా, ప్రింట్లు ఎక్కువ, థియేటర్స్ ఎక్కువ. అప్పుడు నెల పావలాధన అయితే 600 మంది నెల ఫ్లోర్, అంటే బెంచి ఉంటుంది, జారబడ్డారు ఉండదు, అలా కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు నేల ఇప్పుడు టికెట్ ఖరీదే 150 రూపాయలు. నేల లేకపోతే ఏంటి, నేల తీసి పడేశారు. మామూలు 2 క్లాసులో 1 క్లాసే ఉన్నాయి. ఆ క్లాసు 150 రూపాయల టికెట్లు అమ్మేస్తే చాలు. అంచేత ఏంటంటే కలెక్షన్స్ కోట్లలో వస్తుంది, కోట్లు ఖర్చు పెడుతున్నారు. అప్పుడు కూడా ముందు హీరోని రికమెండ్ చేసేది ప్రొడ్యూసర్కి. హీరోయిన్ దగ్గరికి వెళ్ళేవారు. ఇప్పుడు హీరోయిన్ రికమెండ్ చేసేది. అది ఇప్పుడేమో తర్వాత తరంలో రామారావు వచ్చిన తరంలో, ఇప్పుడు రామారావు ముందు తరం మంత్రవాసి శ్రీరామూర్తి, రామచంద్ర కాశ్యపు, చంద్రశేఖరు, కోన ప్రభాకర్రావు, వీళ్ళంతా హీరోలు వేసిన వాళ్ళే. సిహెచ్ నారాయణరావు, నాగయ్య. అప్పుడు హీరోయిన్ రికమెండ్ చేసేది. కన్నాంబ వీళ్ళు నాగయ్య గారిని పెడితే బాగుండు, పెట్టండి, ఇలా రికమెండ్ చేసేవారు. అది చెల్లిది. రాను రామారావు యుగం వచ్చిన తర్వాత రామారావు, నాగేశ్వరరావు, సోమన్ బాబు, హర్నాథ్, వీళ్ళు హీరోయిన్ని రికమెండ్ వీళ్ళే చెప్పాలి. ప్రొడ్యూసర్ ఏ హీరోయిన్ పెట్టమంటారండి అంటే, వాళ్ళు బలన హీరోయిన్ అయితే బెటరు, మొన్న ఆవిడ సక్సెస్ అయ్యింది, ఆవిడ పెట్టండి. అలా హీరోలు రికమెండ్ చేసే స్థాయికి వచ్చేసారు. ఆ హీరోల రికమెండేషన్తో హీరోయిన్ పెట్టాలి. ప్రొడ్యూసర్ ఇష్టమై ఒక హీరోయిన్ పెట్టుకుంటే హీరో ఓకే అంటే ఓకే, లేకపోతే ఆ హీరోయిన్ కుదరదు, వేరే హీరోయిన్ పెట్టాలంటే పెట్టాలి. ఇప్పుడు హీరోల మీద వెళ్తోంది. రామారావు వచ్చిన తర్వాత హీరోయిజం వచ్చింది. రామారావు ముందు హీరోయిజం లేదు, హీరోయినిజం ఉంది. కాంచనమాల అందగత్తె, తర్వాత వైజయంతిమాల, కాంచనమాల అందగత్తె, వైజయంతిమాల, మధుబాల అని జనం చెప్పుకున్నారు. అలాగే చలం వచ్చాడు, ఆంధ్ర దిలీప్ అన్నారు, దిలీప్ కుమార్తో పోల్చారు. ఒక్కొక్కరిని పోలుస్తూ ఉంటారు, పోలికలు కొంచెం దగ్గరగా ఉంటే అలా పోలుస్తూ ఉంటారు. జనం అప్పుడు ఏళ్ళు వేసేవారు, తప్పట్లు కొట్టేవారు, ఇసుకలో పడుకుని సినిమాలు చూసేవారు. తర్వాత బెంచీలు వచ్చాయి, తర్వాత కుర్చీలు వచ్చాయి. ఇప్పుడు సోఫాలు వచ్చాయి. ఆ సోఫాలు హాఫ్ సోఫాలు పడుతూ ఆ సోఫాలు పడుకుని అలా చూస్తాడు. అప్పుడు లెందీ పిక్చర్స్ 19,000 అడుగులు, 19,500 అడుగులు సినిమా అంటే 3 గంటల పైన, 3 గంటల 20 నిమిషాలు, 3 గంటలన్నర కూడా సినిమాలు వచ్చాయి, తెలుగు సినిమాలు. పౌరాణికాలు కదా, అవి లెంత్ ఎక్కువ ఉంటాయి. పద్యాలు, వనసమోహి పద్యాలు ఉంటాయి కదా, ఆ పద్యాలన్నీ అయ్యేప్పటికి రాగాలు తీస్తూ ఉంటారు. రఘురామయ్య గారు సొంతంగా పాడతాడు. ఆ రోజులో సొంతంగా పాటలు పద్యాలు పాడగల పౌరాణిక ఆర్టిస్టులే హీరోలుగా పెట్టేవారు.
ఆ రోజు జీవరశ్మి గారు కూడా చాలా బాగా పాడతారు. యశ్వరశ్మి గారు పాడతారు, కన్నాంబ గారు పాడతారు, కాంచనమ్మ గారు పాడతారు. అప్పుడంతా పాడి హీరోయిన్స్ వచ్చేవారు, పాడి హీరోస్ వచ్చేవారు. ఆ హీరోయిన్ పాడి రాగం తీస్తే హీరో కూడా తీస్తాడు. అలాగా కొన్నాళ్ళు పౌరాణికాలు చూసిన సోషల్ పిక్చర్స్ రావడం మొదలెట్టాయి. సోషల్ పిక్చర్ రావడం మొదలెట్టిన తర్వాత నాగయ్య గారు అయ్యా కొంతకాలం జరిగింది. ఆయన మంచి పిక్చర్లు చేశారు. యోగి వేమన, భక్తపోతన, త్యాగయ్య ఇలాంటి పిక్చర్లన్నీ హిట్ అయ్యాయి. ఆల్మోస్ట్ అందరితో యాక్ట్ చేశారు కదా మీరు. అందరితో యాక్ట్ చేశాను. ఎలా ఉంటుంది ఎన్టీఆర్ గారితో ఎలా ఉంటుంది వర్కింగ్ ఎక్స్పీరియన్స్? దగ్గర నుంచి ఆయన దగ్గరే ఉంటారంట మీరు అసలు. ఎన్టీఆర్ వైఫ్, ఎన్టీఆర్ గారు రూమ్లో కూర్చుంటే వైఫ్ లోపలికి వస్తుంటే అందరు తప్పుకోవాలి. రుక్మాంగదరావు ఆ వైఫ్కి సొంత తమ్ముడే, ఆడు కూడా ఆఫీస్ రూమ్లోకి వెళ్ళిపోవాలి, నేను వెళ్ళక్కర్లే. ఓకే, అది నా రేట్ ఆయన దగ్గర. ఆవిడ రాగానే ఇలా నమస్కారం పెడతాను. కూర్చోండి ఏచూరు పంతులు గారు, అలా నిలబడతారే అంటుంది. ఎన్టీఆర్ గారికి మేనమావ కూతురు ఆవిడ. ఎన్టీఆర్ గారి సొంత మేనమావ కూతురు. ఎన్టీఆర్ గారు మాట్లాడుతున్నా ఏచూరు గారే చెప్పు, ఏం పర్వాలే అంటాడు. ఏంటి విషయం, ఏంటి ఇలా వచ్చావు, ఏంటి ఇంట్లోంచి ఇలా వచ్చావేంటి, విషయం చెప్పు వింటాడు నా ఎదురుకుండానే. అయిన తర్వాత వస్తానండి అని వెళ్ళిపోతుంది లోపలికి. చాలా గంటకు ఒక మాట మాట్లాడుతుంది. నాగేశ్వర వైఫ్ అయితే గంటకి 1000 మాటలు మాట్లాడుతుంది. ఆవిడతో కూడా పరిచయం. ఆవిడ భోజనం కూడా చేశాను, ఆవిడ వడ్డిస్తే కూడా భోజనం చేశాను, భానుమతి గారు వండి వడ్డిస్తే భోజనం చేశాను, అంజలిదేవి గారు వండి వడ్డిస్తే భోజనం చేశాను. అదృష్టం దక్కింది. లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఎన్టీఆర్ గారిది? ఉదయం లేవగానే పైన పడుకుంటాడు, కింద ఆఫీస్ రూమ్ చిన్నది, ఒకటి పెద్ద రూము. ఆ చిన్న రూములో ఆయన ఉంటాడు, పెద్ద రూములో మేనేజర్లు వాళ్ళు ఉంటారు. ఆ డస్క్ దగ్గర ఒక మైక్ పెడతాడు. ఆ పెద్ద రూములో ఏం మాట్లాడుకుంటున్నారో అన్నీ అందులో వినపడతాయి ఆయనకి. అవునా? చాలా మంది తెలియదు. బెల్ల కొడతాడు. ఎరా ప్రసాద్, ఏంటి వాగుతున్నావేంటి, గట్టిగా అరుస్తున్నావేంటి, ఎవరి మీద అంటే మన బాయిగాడి మీద అరుస్తావా, బాయిగాడు అంటావేంటి, బాయిగారు అనాలి, ఏకవచన ప్రయోగం చేయకు, పో లోపలికి. అంచేత సైలెంట్ అయిపోయి ఆయన వింటాడని చెప్పి సైలెంట్ అయిపోయి గుసగుసలు మాట్లాడుకుంటుంటారు. హరికృష్ణ వస్తాడు అంటాడు. కొంచెం లెక్క చేయడు, చూస్తే మళ్ళీ భయమే. బాలయ్య గారే అందరూ కొంచెం వినయంగా ఉంటారు. రామారావు గారి దగ్గర అందరూ వినయ విధేయుతుడు. కూతుళ్ళు అందరూ ఒక రూమ్లో చేరతారు, ఎదురుకుండా రూమ్ ఉంటుంది. ఆ రూమ్లో కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. చదువులు అయిపోయిన తర్వాత దగ్గుబాటి వెంకటేశ్వర గారు ఇక్కడే ఎక్కువ ఉంటూ ఉండేవాడు. రోజు నేను 4 o'clock కల్లా వెళ్ళాలి, ఈవినింగ్ నైట్ 4 o'clock మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 4 o'clock ఆయన వెళ్ళాలంటే అక్కడికి అప్పుడే వెళ్ళాలి. అంటే 6 గంటల తర్వాత వచ్చే వాళ్ళు కూడా ఉంటారు, 9 గంటల లోపుగా రావచ్చు. నేను ముఖ్యంగా వెళ్ళాలి, భూతాల రాజు గారు వెళ్ళాలి. భూతాల రాజు గారు కొంచెం లేటుగా వస్తాడు. నేను ముఖ్యంగా వెళ్ళిన తర్వాత ఆయన పైనుంచి ఈశ్వరి గారు 5 minutes అంటాడు. పైనుంచి కూర్చుంటాను, వచ్చేస్తాడు. మరిచెంబు చేతిలో మరిచెంబు ఒకటి ఉంటుంది, కంచు మరిచెంబు. ఓకే, సారీ రాగి మరిచెంబు. దానికి ఒక మూతలో చిన్న గ్లాసు నీళ్ళు అది తెచ్చుకుంటాడు. బొడ్లో తాళం ఒకటి ఉంటుంది, కీ, లుంగి కట్టుకుంటాడు, ఒకసారి పంచి కట్టుకుంటాడు, రకరకాల డ్రెస్సులు, అంటే ప్యాంటు గింటి వేయడు. బొట్లు, ఓ రోజు నల్లబొట్టు, అగులు బొట్టు, ఓ రోజు కుంకుమ బొట్టు, ఓ రోజు ఏదో రకరకాలుగా బొట్లు. మెడలో ఇదివరకు వేసుకుని వాడు తర్వాత తీసాడు రుద్రాక్ష ఎంత ఉంటుంది. చేతులకి ఉంగరాలు ఉంటాయి, ఉంగరాలు 4 వేలకి 4 ఉంగరాలు, ఈ 4 వేలు 4 ఉంగరాలు. అలా బొట్టుతోటి దైవాంశ సంభూతుల్లో ఉంటాడు. ఆ దిగి వచ్చేటప్పుడు స్నానం చేసినప్పుడు వెంటనే పైన కొబ్బరికాయ కొట్టిన చప్పుడు వినపడుతుంది. తల్లికి కొబ్బరికాయ కొట్టి అగర తెలిగించి మన కొబ్బరికాయ కొడతాడు. కొట్టి మెల్లిగా కిందకి స్టెప్స్ దగ్గుతాడు. అంటే కింద బిఎస్ సుబ్బారావు డైరెక్టర్లు వీళ్ళంతా వచ్చి ఉంటారు కదా, యూనివర్సిటీలు, వచ్చేస్తాడు. ఆ దగ్గు అలా అంటే దగ్గుతూ ఉంటే నేను వస్తున్నాను అని అర్థం. రాగానే ఆయన మరిచెంబు కానీ ఆయన ముట్టుకోవడం కానీ చేయకూడదు. కాళ్ళ మీద పడవచ్చు, పడి వాళ్ళు పడతారు అభిమానులు.
రాగానే పడకూడదు, ఆయన బయటకు వచ్చిన తర్వాత పడాలి. లోపలికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత పడవచ్చు, లోపల పడవచ్చు. ఆ తాళం ఆయనే తీయాలి. నాకు కొత్తలో తెలియక ఆ తాళం అంటాడు అంతే, అని కళ్యాణం చేస్తాడు. ఆ తాళం ఆయనే బొడ్లో తీస్తే మరిచే మొదలకుండా మరిచే ఇలాగే పట్టుకుని తాళం అలా తీస్తాడు. తీసి ఆఫీస్ రూమ్ది ఆఫీస్ ఉంది, లోపలికి వెళ్ళి ఓ దగ్గుతాడు, తలుపు వేసేస్తాడు, గడిగేయడు, జాలు వేసేస్తాడు, వేసి అగరతో వేస్తాడు. అక్కడ తండ్రి ఫోటో ఉంటుంది. ఆ చిన్న రూమ్లో తండ్రి ఫోటో, పైన ఆయన రూమ్లో మదర్ ఫోటో. అయిన తర్వాత పక్కన నేను ఉంటాను కదా బయట, ఏచర్ గారు ఎవరు వచ్చారు, బిఎస్ సుబ్బారావు వచ్చారండి పంపండి, వెంకటరావు గారు వచ్చారండి, అప్పారావు గారు వచ్చారండి, బిఎస్ సుబ్బారావు గారికి పంపండి. ఏం గురువు గారు నమస్కారం, ఏంటి ఏంటి విశేషాలు, నాకేమైనా సినిమా ఇప్పుడు ఏమి లేవు ప్రస్తుతం, ఇస్తా, తొందరపడకండి, లైన్లో వస్తాను కదా, ఒకటి వచ్చింది అది మీకు చెప్తా. టీ అందరికీ ఇవ్వడం, టీ ఆయనకి ఇష్టమైన, ఆయనకి ఎవడైతే అడ్వాన్సులు పట్టుకొస్తారో పెట్టి, కొత్త పెట్టి తీసుకుని అందులో అడ్వాన్స్ పట్టుకుని రావాలి, కొత్త పెట్టి, కొత్త బాక్స్ వస్తే వాడికి లోపల నుంచి టీ ఆఫర్ చేస్తాడు. ఓకే, టీ ఆఫర్ చేస్తాడు. తర్వాత పాత మిత్రులు ఉంటారు కదా పెద్ద పెద్ద, వాళ్ళకి ఆఫర్ చేస్తాడు టీ. కూర్చుంటారు. ఈయన పొద్దునే లేవగానే ఈ తాళం తీసిన తర్వాత రే రాము అని పిలుస్తాడు. ఆ గేట్ మీద వస్తాడు, రెడీ చేసావా అంటాడు. చేసాను సార్. కల్వంలో దాని పింగాణి కల్వంలో బాదం పలుకులు ఒక 6 పలుకులు ఆడు కొట్టి నూరాలి రోజు, ఆడు డ్యూటీ ఇది. నూరి లోపలికి వెళ్ళి ఎన్టీ రామారావు మిస్సెస్ ఆవు పాలు వేడి చేసి ఇస్తుంది, అందులో వేయాలి, వేసి కలిపేసి ఈయనకి ఇస్తాడు పట్టుకొచ్చి. ఈయనకి ఇస్తే ఈయన తాగేస్తాడు అనుకుంటాడు. ఈయన పొద్దున్న లేవగానే మొహం కడుక్కోకుండా ముందు గేటు దగ్గరికి వచ్చి, కిందకి దిగి గేటు దగ్గరికి వచ్చి రాము అని పేరు పెట్టాడు. కపిల గోవు దూడ, దానికి నమస్కారం పెట్టి నిమిరి రాము బాగున్నావా, చాలా సంతోషం అని ఇలా నమస్కారం పెడతాడు. నేను కళ్ళారా చూసే లోపలికి వెళ్ళిపోతాడు. కొంచెం కళ్ళు చెవురుస్తాయి ఆయనకి. లోపలికి వెళ్ళి దైవాన సంభూతుడే. ఈ కార్యక్రమం ప్రొడ్యూసర్ బిఎస్ సుబ్బారావు గారితో చెప్పేస్తాడు. బిఎస్ సుబ్బారావు వెళ్ళిపోయిన తర్వాత ఏంటయ్యా మీ గురువుగారు సినిమా ఇస్తాడన్నాడు కదా, మా గురువుగారు ఏంటి మీ శిష్యుడు, మీకు శిష్యుడే కదా, నా గురువు కంటే మీ శిష్యుడు, మీరు గురువు కదా ఆయనకి, వస్తారు అంటాను. తర్వాత లోపల నన్ను పిలిచి ఈశ్వర్ గారు మా గురువుగారు సుబ్బారావు సినిమా అడిగారు ఇమ్మంటారా అంటాడు. అప్పుడు నేను కింద కూర్చుంటాను, చేయిస్తాను. నా చేయి పట్టుకోండి రామారావు అంటారు. పట్టుకుంటాడు. రోజు కాదు ఇది, ఒకసారి 2 సార్లు జరిగింది. నేను లాగేసాను ఆయన్ని, కింద కూర్చున్నాడు. అర్థమైంది. వాట్ ఏ క్లెవర్ ఈశ్వర్ గారు, మీరు చాలా క్లెవర్. పడిపోయిన వాడికి మనం సినిమా ఇస్తే, మనం లేవదీయమంటే చేయిస్తే, అతను లేవదీయడానికి ట్రై చేసి సినిమా ఇస్తే మనం పడిపోతాం. గొప్ప నీతి చెప్పారు అన్నాడు. గొప్ప నీతి నాకు చెప్పారు. ఫాలోయింగ్గా ఉన్నవాడికి, హిట్ అయిన వాళ్ళకి సినిమాలు ఇవ్వాలి. అయినా అభిమానం మీద గురువు గారికి ఎప్పుడప్పుడు ఇస్తూ ఉండాలి, క్యాష్గా ఇస్తూ ఉండాలి, ఎప్పుడైనా ఓ సినిమా ఇవ్వాలి. చాలా హితబోధ చేశారు. అది ఒకటి జరిగింది. ఫుడ్ ఏం తింటారు సార్ ఆయన అంత స్ట్రాంగ్గా? ఆయన పొద్దున్న వేడన్నం తింటారు. అందరూ చిన్న కోడి తింటాడు, అది తింటాడు, ఇది తింటారు అంటారు. ఎప్పుడైనా తింటాడు తప్ప పొద్దున్నే మాంసం గీంసం ఏం తిండవు. పొద్దున్నే ఇట్లా ఈ పొద్దులతో మాట్లాడిన తర్వాత మేకప్ రూమ్లో ఎదురుకుండా చిన్న మేకప్ రూమ్ ఉంది. అది కూడా ఇద్దరే పడతారు పక్కనే కూర్చుందికి. ఆయన మేకప్ వాడు, ఇక్కడ గెస్ట్లు ఎవరైనా ఉంటే, ఆయన విజిటర్స్ ఎవరైనా ఉంటే ఇద్దరు పడతారు. మేకప్ చాలా మటుకు ఆయనే వేసుకుంటాడు. పీతాంబరం గారు అలవాటు చేశారు ఆయనకి. ఆయన పీతాంబరం గారు వేసేవారు మేకప్.
వాసు అనే డైరెక్టర్ గారి ఫాదరు అలవాటు చేస్తే ఈ పీతాంబరి అసిస్టెంట్ పంపిస్తాడు, వాడే వేస్తాడు కొంతవరకును. సరిగ్గా లేదు. కేశవ్ గారు ఏంటి విశేషాలు? హిట్ అయిందంటండి ఆ సినిమా. తెలుసు, నేను అనుకున్నాను ప్రేమాభిషేకం హిట్ అవ్వకపోతే ఎలా ఉంటుంది. నాగేశ్వరరావు గారు ఎప్పుడో దేవదాస్ చేశారు, ఇమేజ్ లేనప్పుడు చేశారు. ఇప్పుడు ఇమేజ్ వచ్చిన తర్వాత సూపర్ హిట్ అయిపోయింది. నేను ముందే చెప్పానుగా, నా మాట నిజమైంది అంటాడు. ఇలాంటి కబుర్లు చెప్పుకుంటాం. ఇలాగ వచ్చిన వాళ్ళు అబ్బోతలరాజు గారు వస్తాడు. వస్తున్నా, ఇంకొక అరగంట పడుతుంటే ఆయన లోపలికి వస్తాడు. ఆయన వస్తాడు లోపలికి, నేను వెళ్తాను లోపలికి. తర్వాత మేము బయటికి వెళ్ళమంటే ఏదైనా ప్రొడ్యూసర్, ఇంపార్టెంట్ ప్రొడ్యూసర్ వస్తే దాసనారాయణ లాంటి వాళ్ళు ఎదురుగుండానే కదా, మేము బయటికి వెళ్తాం. ఆయనతో మాట్లాడితే మళ్ళీ లోపలికి వెళ్తాం. ఒక గంటన్నర మేకప్ అయిపోతుంది. 6 గంటలకి క్లియర్ లోపలికి వెళ్తాడు, భోజనం చేస్తాడు. భోజనం చేసి డ్రెస్ రెడీ అయిపోతుంది, అసిస్టెంట్ రెడీ చేసేస్తాడు. ఇంట్లోనే డ్రెస్ వేసేసుకుంటాడు. డ్రెస్ వేసేసుకుని కింద కూడా ఇల్లు ఉంది, పైన కూడా ఇల్లు ఉంది. కస్తూరి శివరావు అని ఒక కమెడీని ఉండేవాడు పూర్వం. ఒక ఏలికి ఏలాడు, హీరోయిన్ల కంటే ఎక్కువ రెమ్యునేషన్ తీసుకున్నాడు. బాలరాజులో ఆయన ఎక్కువ ఓకే, నాగేశ్వరరావు కంటే కూడా. ఆయన 2 ఇళ్ళు కొన్నాడు కట్టాడు తెలీదు, పక్క ఇల్లు. ఆయన సొంత సినిమా తీశాడు నాగేశ్వరరావు గారితో, పెద్ద ఫ్లాప్ అయింది. పరమానంద శిష్యుడు కథ, సిఎస్ఆర్, నాగేశ్వరరావు, లక్ష్మీరాజ్యం సీనియర్, గిరిజ, శివరావు, రేలంగి అందరూ ఉన్నారు, అందరు కమిడియన్స్ ఉన్నారు అప్పట్లో. అది ఫ్లాప్ అయ్యేప్పటికి బాకీ పడ్డాడు. డిస్ట్రిబ్యూషన్ కదా, ఒక ఇల్లు అమ్మేద్దాం అనుకున్నాడు. ఆ టైంలో రామారావు గారు కొత్తగా వచ్చి పాతాళ భైరవి అయిపోయింది. పాతాళ భైరవి టైంలో ఒక ఇల్లు కట్టాడు వెంకటాచపురంలో రామారావు గారు, 28 రోజుల్లో కట్టాడు. త్రివిక్రమరావు తమ్ముడు చెప్పాడు, తమ్ముడు 28 రోజుల్లో ఇల్లు కట్టాడు. ఆ ఇంట్లోనే ఉండేవాడు రామారావు గారు. ఆఫీసు అదే, రామారావు త్రివిక్రమరావు కలిసి ఉండేవారు అన్నదమ్ములు. తర్వాత ఈ ఇల్లు బజులారులో 28 నెంబర్ ఇల్లు కొన్నాడు శివరావు దగ్గర కొని ఈ ఇంట్లోకి మారాడు. తమ్ముడేమో ఆ ఇంట్లో ఉన్నాడు. అది 1953లో మారాడు. 53 నుంచి బజులారోడ్డే రామారావు ఇల్లు. అదే అశేష ఆ రామారావు కీర్తి బావుటాన్ని ఎగరేయడానికి వచ్చిన సినిమాలు అన్నీ కూడా అక్కడే తీయబడ్డాయి. బజులారోడ్లో పౌరాణికాలేంటి, సాంఘికాలేంటి, చరిత్రాత్మకాలేంటి అన్నీ కూడా అక్కడే తీసి పురుడు పోసుకున్నాయి. అన్నీ సూపర్ హిట్లు. హెల్దీగా ఉంటుంది సార్. నాగేశ్వరరావు గారికి రామారావు గారి మధ్య రామారావు గారికి హెల్దీగా ఉంటారా, లేకపోతే గొడవలు జరుగుతుండే? ఆ రోజు గొడవలు అంటే ఉన్నాయి. గొడవలు అంటే నాగేశ్వరరావు గారు నాగేశ్వరరావు గారు సారంగపాణి స్ట్రీట్ టీ నగర్లో ఉండేవారు, రామారావు గారు బజులా రోడ్డు టీ నగర్లో ఉండేవారు. బస్సులు వచ్చేవి. ఫ్యాన్స్ లేడీస్ ఫ్యాన్స్ రామారావుకి ఎక్కువైపోయారు. పౌరాణికాలు చేయడం మొదలెట్టాడు కదా నాగేశ్వరరావుకి ఆ ఛాన్స్ తక్కువ. దాంతో బస్సులన్నీ రామారావు గారిని చూడాలనేవారు. డ్రైవర్తో ముందే మాట్లాడేవారు, కండక్టర్తో. మమ్మల్ని బస్సు అంటే ఇంటి దగ్గర నుంచి బయలుదేరేవారు. వాళ్ళ ఊళ్ళ నుంచి బయలుదేరి బస్సులో వస్తూ ఉండేవారు. 9-10 బస్సులు కూడా వచ్చేవి. రామారావు ఇంటి దగ్గర వరుసగా ఆగేవి. ముందు బస్సు వాళ్ళు రామారావు 7 అయితే మెయిన్ గేట్ తీయమనేవాడు, గేట్ ఓపెన్ అనేవాడు. అప్పటికే రెడీ అయిపోతాడు కదా, డ్రెస్ వేసుకుని రెడీ అయిపోయేవాడు కదా. 7 గంటల డ్రెస్తో రెడీ రూమ్ నుంచి బయటకు వచ్చేవాడు. జనాన్ని వదలబోనేవాడు. జనం అలా ఉండేవారు. నమస్కారం అయ్యా, దేవుడు మీకు నమస్కారం అయ్యా. నమస్కారం, అందరికీ నమస్కారం. ఏ ఊరు మీది? పాలకొల్లు. ఏం చేస్తూ ఉంటారు? వ్యవసాయం చేస్తానండి. ఎన్ని ఎకరాలు ఉంది? 2 ఎకరాలండి. ఆ చక్కలో కుర్రాడు ఎవరు? మా పిల్లాడండి. మీ పేరే పెట్టాం. నా పేరేమిటి? దేవుడి పేరుది, అందరూ పెట్టుకోవచ్చు. సంతోషం. షూటింగ్ చూడాలండి. ప్రసాద్ మేనేజర్ షూటింగ్లు చూస్తారంట. వాయిన్ స్టూడియో ఆ మేనేజర్ మన పిక్చర్ ప్రొడ్యూసర్ ఫోన్ చేసి ఒక 5 బస్సులు వస్తున్నాయి, లైన్లో పంపించమని ఏర్పాటు చేయి. చూద్దరు కానీ తప్పకుండా వస్తాం. మీది ఎవరు? మాది కాకినాడ అండి. సంతోషం. ఇంత అభిమానం పెట్టుకుని ముందు నా దగ్గరికి వస్తారు. ఎందుకు? ముందు ఆ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళి నా దగ్గరికి రావాలి. కాదండి, మీ దగ్గరికి వచ్చి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి అక్కడ గుండ్లు కొట్టించుకొని నామాలు పెట్టుకొని
మా ఇంటికి హ్యాపీగా వెళ్తాం. మీ గురించి వెంకటేశ్వరకి చెప్పాలిగా. మీ గురించి వెంకటేశ్వరకి ఇంకా మీరు ఇలా పౌరాణికాలు వెయ్యాలి, ఇలా మంచి మాకు జీవితకాలం మాకు సరళ తీర్చాలి, మిమ్మల్ని మీ పిక్చర్ మేము చూస్తూ ఉండాలి. 100 సార్లు చూస్తా, ఇంకోటి 50 సార్లు చూస్తా, ఇంకోటి 30 సార్లు చూస్తా. మీ గద ఎంత బరువు ఉంటుందండి, మీ గద ఎంత బరువు ఉంటుందండి, ఇలా అడుగుతుంటారు. రామారావు గారు తన సొంత సినిమాలకి బరువైన కిరీటం, బరువైన గద, డ్రెస్సులు, చెప్పులు అన్నీ ఆయనే సొంతంగా తయారు చేసుకుని పెట్టుకుంటారు వీరత్వం కోసం. అవి వేరే వాళ్ళ పిక్చర్లలో ఆయన యాక్ట్ చేస్తే వాళ్ళు అడిగితే దానికి మరి రెంట్ తీసుకుంటారేమో తెలియదు, వాడతాడు. సాధారణంగా వాడు తన సినిమాలకే వాడతాడు. కృష్ణపాండి విజయంలో సింహం మీద చేసిన బొమ్మ ఉంటుంది ఇలాగా, అది ఆయనే తయారు చేయించుకున్నాడు. ఆ తయారు చేసుకుని హైదరాబాద్లో స్టూడియో, పెద్ద స్టూడియో ఉంది కదా, ఆ స్టూడియోలో ఆయన మెడ్రాసం చేస్తే ఆ స్టూడియోలో రూమ్లోనే ఉంటాడు. ఆ రూమ్లో పెట్టుకున్నాడు. నేను ఆయనతో షూటింగ్ వెళ్ళినప్పుడు ఆయన రూమ్లోనే ఉన్నాను. తర్వాత ఇక్కడ చూసిన తర్వాత నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్తారా? బస్సులు నాగేశ్వర ఇక్కడ లేడుగా. నాగేశ్వర వెళ్ళిపోయిన తర్వాత దొంగలవదర సినిమా 60వ సినిమా, దాంతో నాగేశ్వరరావు హైదరాబాద్ మకాం పెట్టేసాడు. మకాం పెట్టి అంటే ఆయన ఉన్నప్పుడు, నాగేశ్వరరావు ఉన్నప్పుడు నాగేశ్వరరావు దగ్గరికి వెళ్తారు. రామారావుని చూసి నాగేశ్వరరావు దగ్గరికి వెళ్తారు. నాగేశ్వరరావు దగ్గరికి వెళ్ళి ఆశ్చర్యం ఏంటంటే కొమ్మూరు సాంబశివరావు దగ్గరికి వెళ్తారు. టిక్ నవల రచయిత. ఆ రోజుల్లో ఆ నవలలు సూపర్గా చదివేవారు, అద్దరికి ఇచ్చేవారు. కొమ్మూరు సాంబశివరావు మీరు పుట్టుంటారో లేదు తెలియదు. ఆయన దగ్గరికి వెళ్తారు. పక్క వీధే కాబట్టి ఘంటసాల గారి దగ్గరికి వెళ్తారు. ఘంటసాల గారి దగ్గరికి, నాగేశ్వరరావు గారి దగ్గరికి, అంజలి గారి దూరం, సావిత్రి గారి దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళిన తర్వాత సాయంత్రం వరకు సాయంత్రానికి బీచ్కి చేరుతారు బస్సులు. చేరిన తర్వాత అక్కడి నుంచి ప్రయాణం మొదలెట్టి వాళ్ళు. సావిత్రి గారితో ఎలా ఉండేది సార్ మీ జర్నీ? సావిత్రి గారు రోజుల్లో నిజంగా అలా చనిపోయారు సినిమాలో చూపించిన విధంగానే? సినిమాలో చూపించిన విధంగా జమినీ గణేష్ను ఎక్కువ తాగడు. అతను బ్రాహ్మణ్. అతని మొదట అసలు వైపు మ్యారేజ్ అయ్యింది. తర్వాత పుష్పవల్ని సావిత్రిలాగా పెట్టుకున్నాడు. పుష్పవల్ అంటే రేఖా మొదలు తెలుసు. అంటే సూర్యప్రభని వేదాంతరాగా పిల్లలు గుర్తుండేది, రెండో పిల్లలు, దాని అక్క హీరోయిన్ ఒకప్పుడు. పుష్పవల్ తర్వాత సావిత్రి కావాలనే జమినీ గణేష్ ట్రాక్లో పడేసాడు. అతను పగల కూడా షూటింగ్ లేకపోయినా మేకప్ వేసి తిరుగుతాడు. షూటింగ్ లేకపోయినా జమినీ గణేష్ జీవితకాలం మేకప్లోనే డ్రైవ్ చేసుకుంటూ బయటకు వస్తాడు. అందరికీ తెలుసు, అది మెడ్రాస్లో అందరికీ తెలుసు. అతను మేకప్ లేకుండా ఉండలేడు. ఆస్తుల కోసం ట్రాప్ చేశారా లేకపోతే? కావచ్చు. అంటే ఆస్తి అతనికే ఆస్తుంది. అతనికి 7 కూతుళ్ళు 6 కూతుళ్ళు ఉన్నారు. డాక్టర్లు, ప్రొఫెసర్లు అలా పనిచేస్తారు. అతనికి ఏం లోటు లేదు. ఆస్తి కోసం కాదు. అతను ఒకసారి ఒకటి అయిపోతే ఇంకొకటి. ఇప్పుడు కొంతమంది స్వీట్స్ జిలేబీ తింటారు, మళ్ళీ వెంటనే ఇంకోటి తినబోదేస్తుంది. జిలేబీ కాకుండా ఇంకోటి తింటారు. అలాగే రకరకాల మనుషులు ఉంటారు, మనస్తత్వాలు. ఒకడు మందు తెగ తాగుతాడు, ఒక 40 ఏళ్ళు తాగుతాడు, తర్వాత మానేస్తాడు. కొంతమంది మానలేరు. అలాగే వ్యసనం. ఆయనకి అందగాడని పేరు. ఆయన న్యాచురల్ నటుడు. ఆయన ఇలాగా కళ్ళు చెప్పి చేయడు, మామూలుగా మాట్లాడతాడు డైలాగ్. జమినీ గణేష్ న్యాచురల్ ఆర్టిస్ట్. మరి ఎందుకని లాస్ట్ రోజుల్లో సినిమాలో చూపించారు టీ నగర్లో ఒక చిన్న ఇంటికి వచ్చి కోమలోకి వెళ్ళి చనిపోయారు అక్కడే అని? సావిత్రి గారు జమినీ గణేష్ మోసం ఏం చేయలేదు. సావిత్రి మందుకు అలవాటు పడింది. మందుకు అలవాటు పడితే చంద్రబాబు అని ఒక కమ్యూనిటీ ఉండేవాడు. అతనితో ఏదో ఎఫ్ఐఆర్ ఉందని అనేవారు. అని అతను అలవాటు చేసాడు అన్నాడు. కానీ కాదు, నా కళ్ళారా ఏసూరుగా ప్రమాణం చేసి చెప్తున్నా, ఇది నిజం. ఇది నేను టీవీలో చెప్పలే, బుక్లో రాసే. సురభి బాలసరస్వతి అని ఒక ఆర్టిస్ట్ ఉండేది, కామెడీ వేషాలు, రేలంగి వాళ్ళ దగ్గర అందరి దగ్గర చేసింది.
ఆవిడ సురభ కంపెనీ నుంచి వచ్చింది, డ్రామా కంపెనీ నుంచి. అంచేత పాడగలదు, పద్యాలు పాడగలదు, పాటలు పాడగలదు, మొగాళ్ళలా ఉంటుంది, మొగాడి గొంతుక. కృష్ణుడి వేషాలు స్టేజ్ మీద సురభ కంపెనీలో వందల కొద్దీ వేసింది. ఆవిడ సినిమా ఫీల్డ్కి వచ్చింది 1945 ఆ ప్రాంతంలో. వచ్చి శ్రీలక్ష్మమ్మ కథలో శివరావుతోటి ఒక బూతు పాట, ఇద్దరు చీటికి మాటికి చిట్టేమంటే అనే ఆ పాట, అది కట్ చేశారు తర్వాత. ఆ పాటలో కూడా యాక్ట్ చేసింది. తర్వాత రోబోత్ అనే సినిమాలో జీవన్ స్వామి అని కొత్తగా వచ్చాడు ఒక హీరో, అతని పక్కన హీరోయిన్గా చేసిన తర్వాత మళ్ళీ చేయలే. ఆవిడ ఫేస్ పెద్ద ఇది ఉండదు. ఆవిడ గోపాలరావు అనే పేరు గలవాళ్ళని పట్టుకుంటూ ఉంటుంది. మొదట్లో అశ్వరాజు గోపాలరావు అని, అశ్వరాజు గోపాలరావు ప్రొడ్యూసర్, మేకప్ మ్యాన్ ప్రొడ్యూసర్ అయ్యాడు. ఆ గోపాలరావు ఇలాకాలో కొంతకాలం ఉంది. వినాయక చవితి, అన్నదాత సినిమాలు తీసాడు ఆయన. ఆయన కెమెరామ్యాన్, ఆయన మేకప్ మ్యాన్గా వచ్చాడు. తర్వాత ప్రొడ్యూసర్ అయ్యాడు. అశ్వరాజ్ పిక్చర్స్ అని పెట్టి ప్రొడ్యూసర్ అయ్యాడు. అశ్విని పిక్చర్స్ అంజలిదేవితో కలిసి అశ్విని పిక్చర్స్ పెట్టి మొదటి ప్రొడ్యూసరు అతను. అంజలి పిక్చర్స్కి మొదటి ప్రొడ్యూసరు అంజలిదేవికి, అందరూ పార్ట్నర్షిప్గా. అది మాయలమారు, అది హిట్ అయింది. తర్వాత ఇతను సొంతంగా పెట్టుకుని అశ్వరాజ్ అని పెట్టుకుని సినిమాలు తీశాడు. అన్నదాత, వినాయక చవితి, ఇలాంటి దీపావళి, ఈ 3 సినిమాలు తీశాడు. ఆయన ఇలాగలో చాలా కాలం ఉంది, కారులో తిరిగి బ్రహ్మాండంగా. ఆయన చనిపోయాడు. ఆయన పేరు గోపాల్. చనిపోయిన తర్వాత తాపీ చాణక్యని పట్టుకుంది. తాపీ చాణక్య అంటే చాలామందికి తెలియదు. తాపీ అనేది వాళ్ళ ఇంటి పేరే కాదు, తాపీ ధర్మారావు గారు అబ్బాయి ఆయన. తాపీ ధర్మారావు గారంటే ఆయన ఒక తెలుగు ఉపాధ్యాయుడు, అంటే ఒక లెక్చరర్. ఈ సావిత్రి ఇంటి ఎదురుకుండానే ఇది మన ఇంటి ఎదురుకుండానే ఓ సందులో బాలసరస్వతి అశ్వరంగారావు గారు ఇల్లు సావిత్రికి ఇంటి ఎదురుకుండా. ఆ పక్క సందులో రైట్కి తిరిగితే బాలసరస్వతి అద్దుకుంటుంది. తాపీ చాణక్య అప్పుడు ఆ ఇల్లు తీసాడు, దాంతో అక్కడ ఉండేవాడు. ఆయన చనిపోయిన తర్వాత ఈవిడికి మందు అలవాటు, డైలీ ఎన్ని బుడ్లైనా తగ్గుద్ది. షూటింగ్ లేకపోతే మంది, అత్తమాన షూటింగ్లు ఉండవు కదా. అలా ఆలోచించింది. రోజు ఏంటక్క అంజలక్క ఏంటి ఖాళీగా ఉన్నా వేళ ఇంటికి వద్దాం అనుకుంటున్నాను. ఖాళీ లేదే, నేను పనిలో ఉన్నాను, నాకు షూటింగ్ ఉందని పెట్టేస్తుంది. ఇంకో దాన్ని ఫోన్ చేస్తే గిరి చెల్లి అది పెట్టేస్తుంది. ఈవిడితో ఎక్కువ ఫోన్లో మాట్లాడితే ఇంటికి వస్తానంటుంది. ఇంటికి వచ్చి మంది అంటుంది. ఈ విషయంలో పడిపోతారని చెప్పి వాళ్ళు తప్పించుకుంటారు ఎక్కువ మంది. సావిత్రి పడింది. సావిత్రి అక్క చెల్లో ఇంటికి వస్తాను రా, ఎదురుకోవడా ఇల్లు వెళ్ళింది. గంటల కూర్చుంది, అక్కడే భోజనం చేసింది, అక్కడే మందు అది ఎందుకు మంది ఏంటి, ఇది మంది తీసుకెళ్ళింది, బాలసరస్వతి తీసుకెళ్ళింది. తాకు కొంచెం ఇలా అలవాటు చేసింది. ఓ ఈమె అలవాటు చేసింది, అందుకని జమినీ గణేషన్ గారు కాదు. నా బుక్లో కూడా రాశాను, బయట బుక్లో కూడా రాశాను. జమినీ గణేషన్ అలవాటు చేయలేదు. జమినీ గణేషన్ లైట్ మందులో పుచ్చుకోవాలంటాడు. మందుని పురుకాయ వేసి అరిచి వీధుల్లో పడి ఇలా పుచ్చుకోకూడదు, మందులో పుచ్చుకోవాలి. అదే రకం సద్బ్రాహ్మణుడు. ఇది అలవాటు చేసేప్పటికి మత్తులో పడింది సావిత్రి. ఇంకా లేవలేకపోతుంది. ఇది ఇక్కడే మాకా వేసేసింది బాలసరస్వతి. ఇంటికి వెళ్ళడం ఎందుకు, ఇంటికి ఎప్పుడూ వెళ్తుంది. వెళ్ళి చూసుకుని సామాన్లన్నీ ఉన్నాయి లేదో మళ్ళీ తాళం వేసి ఇక్కడికి వచ్చేసి అలాగ సావిత్రిలో మార్పు వచ్చేసింది. ఒకసారి బిజన్ రెడ్డి గారు కట్ చెప్పదామని సావిత్రి ఇంటికి వెళ్ళారు. బిజన్ రెడ్డి గారు వెళ్తే ఇద్దరు పడుకొని ఉన్నారు, బాలసరస్వతి సావిత్రి మాట్లాడుకుంటున్నారు. బాలసరస్వతిని చూశాడు. ఏంటి ఇక్కడ ఉన్నావు అన్నాడు. ఏదో అక్కని చూడడానికి వచ్చాడు. రావద్దు నువ్వు, మీ అక్కని చూడడానికి, సావిత్రి అక్కని చూడడానికి రావద్దు, అది మహానటి, వెళ్ళు, లేకపోతే బయటికి పంపించేస్తాను నేను అని కేకలేసాడు. ఇది కూడా నాకు తెలుసు. వెళ్ళిపోయింది. సావిత్రి చెప్పాడు, ఏంటమ్మా
సినిమాల్లో అది వైవిధ్యమైన క్యారెక్టర్లు వేసి ఎంతో అనుభవమైన మహానటిగా ఎదిగావు. ఏంటి అందులో పడ్డావేంటి ఉచ్చులో? ఈ ఉచ్చులో నేను బయట తీసుకువాళ్ళు ఎవరు? నీ చెయ్యి అందించే వాళ్ళు ఎవరు? జమినీ గణేష్ కూడా రావటం లేదు. పిల్లల్ని పెంచుకుంటున్నాం, ఆడపిల్ల మగపిల్ల దీని దగ్గర పెరుగుతున్నారు. ఇలాగనే జీవితం. మేమేం చేయగలం? నిన్ను మహానటి అవ్వడానికి దోహదపడ్డాం. మహానటి నుంచి కాలు జారిపోతే మేము ఏం చేయగలం? ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండి పెద్దవాడిని చెప్తున్నాను, నువ్వు కలకాలం ఉండాలి. నీలాంటి నటి మళ్ళీ పుట్టకపోవచ్చు. అది తెలుగు పరిశ్రమ ప్రేక్షకుల భాగ్యం. నువ్వు సావిత్రిగా నటించడం, నీ సినిమాలు చూడడం వాళ్ళ భాగ్యంగా భావిస్తున్నారు. వాళ్ళ ఆశని నిరాశ చేయకు. వస్తాను, నీకు కథ చెప్పాలనుకున్నాను, నువ్వు ఏదో మూడ్లో ఉన్నావు, వస్తాను వెళ్ళిపోయాడు. సావిత్రి కథ చాప్టర్ క్లోజ్ అయ్యింది. అప్పుడు పక్కన 3 ఇళ్ళు ఉన్నాయి, ప్లాట్లు కొంది. ఓ ప్లాటు రావుగోపాల్ కొత్తగా వచ్చారు, ఆయనకు ఒక ప్లాట్ అద్దెకిచ్చింది. ఒక ఫ్లాటు ఇంకో 2 ఫ్లాట్లు బయట వాళ్ళకి ఎవరికి ఇచ్చింది. సావిత్రికి ఇంట్లోనే స్విమ్మింగ్ పూల్ ఉంది. వెండితో ఉందన్నారు, నిజమా సార్? అది వెండితో ఉండేదని చెప్పారు, అదే? అవును, ఇంట్లో స్విమ్మింగ్ పూల్. సావిత్రికి ఒక సీక్రెట్ ఫోన్ నెంబర్ ఉండేది ప్రొడ్యూసర్లతో మాట్లాడడానికి. ఆ నెంబర్ ఎవరికి ఇవ్వదు. కామన్ ఫోన్ నెంబర్ అన్నీ 4లే, శివరంకి మాత్రం 5. ఆ నెంబర్ మాత్రం అందరికీ, ఆ నెంబర్కి ఫోన్ చేస్తే ఆ నెంబరు వాయిని స్టూడియోకి వెళ్తుంది. వాయిని స్టూడియో వాళ్ళ దగ్గర ఉంటుంది ఆ నెంబర్. అంటే వాళ్ళకి వెళ్తే వాళ్ళు డైరెక్ట్ చేస్తారు. కొనాలు అలా చేశారు. వాయిని స్టూడియో ఆ ఇంజనీర్ డైరెక్ట్ అక్కడికి వస్తే, అమ్మ సావిత్రి గారు మీకు ఎవరో ఏసూరి గారంట ఫోన్ చేశారు. సర్లే పెట్టి ఇలా సీక్రెట్ నెంబరు ఉంటుంది వాడికి. జమినీ గణేష్ తన సీక్రెట్ నెంబర్తో ఫోన్ చేస్తే ఇంటికి వస్తాడు. జమినీ గణేష్ కూడా ఇంటి దగ్గర, సావిత్రి ఇంటి దగ్గర ఉంటాడు. 2 రోజులు ఉండొచ్చు, 3 రోజులు ఉండొచ్చు. మార్నింగ్ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాడు. భార్య పిల్లలు అందరూ చదువుకున్నారు, గ్రాడ్యుయేట్స్, అంటే ఎంకామ్ చదివిన వాళ్ళే, డాక్టర్లు చదివిన వాళ్ళే. సావిత్రి జీవితం మారవాడీలు దగ్గర తాకట్లు పెట్టుకునే పరిస్థితికి వచ్చింది. ఆ పరిస్థితిలో కొడుకుని కూతురిని చదివించాలి. ఆ చదివించేటప్పుడు శోభనగారి దగ్గర హిందీ మాస్టర్ ఒక ఆయన ఉండేవాడు. శోభనగారు చిన్నప్పుడు హిందీ చెప్పిన ఆయన శోభనగారు కూడా షూటింగ్కి వస్తూ ఉండేవాడు. సావిత్రి గారితో చదువుగా, అమ్మ సావిత్రి అమ్మ నువ్వు మహానటి అంటుంటాడు. హిందీ చెప్పించాలని ఆయన్ని శోభన గారు, ఆయనకి ఏదో చిన్న మనస్పర్ధ వచ్చి నువ్వు బయటికి పోవంటే సావిత్రి ఇంటికి వెళ్ళిపోయాడు. సావిత్రి ఇంట్లో తనకి తండ్రిగా ఉంటాడు అని చెప్పి ఈయన పెట్టుకుంది హిందీ మాస్టర్ని. ఆయన ఇప్పుడు చచ్చిపోయి పెట్టుకొని పిల్లలందరికీ పాఠాలు చెప్పనేది. పాఠాలు చెప్పాడు. పాఠాలు చెప్పి అక్కడే పోయినాం. సావిత్రిని కొంచెం చూసుకుంటూ ఉండేవాడు. జాగ్రత్త, రాత్రి పుచ్చుకుంటే పుచ్చుకో, పైన ఎక్కువ వద్దు, ఒక పెగ్గు ఇలా అంటూ ఉండేవాడు. మీరు అలాగే అంటారులేండి అని మామూలుగా పైకి వెళ్ళిపోయేది. సావిత్రి ఎప్పుడూ మేడ దిగి కిందకి రాదు. కింద వంట గింట అంతా కింద. గెస్ట్లు ఎవరైనా వస్తే కిందే మాట్లాడుతుంది. మళ్ళీ మేడ మీద వెళ్ళిపోతుంది, మళ్ళీ కిందకి రాదు. సావిత్రి చాలా గౌరవంగా మాట్లాడుతుంది, చాలా ఎవరికైనా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతుంది, ఎవరిని కించిపరిచి మాట్లాడుతూ, అలాంటి క్యారెక్టర్. ఈ సావిత్రి శోభనగారితో సినిమా తీయాలనుకుంది. అర్ధరాత్రి 10:30 తర్వాత వచ్చేసింది. శోభనగారి డ్రైవ్ చేసుకుంటూ. అప్పుడు నేను శోభనగారి ఇంట్లో అవుట్ హౌస్లో ఉండేవాడిని. వస్తే తలుపు తీశాను, నేనే తీయాలి. ఆఫీసులో పడుకునేవాడిని. నా ఫ్యామిలీ అంతా అక్కడే ఉండేవాళ్ళం. డోర్ తీసి ఇప్పుడు వచ్చాడు ఏంటమ్మా అంటే, ఆయన అర్జెంటుగా పిలవాలి ఈశ్వరి గారు. ఆయన నిద్రపోతున్నారు, ఫ్యామిలీగా నిద్రపోతున్నారు, పైన ఉన్నారు, కాదు నేను అర్జెంటుగా మాట్లాడాలి. సరే బెల్లగొట్టే ఇది వచ్చి సావిత్రి గారు వచ్చి ఉత్తరాత్రి వచ్చింది కదా, దగ్గర వచ్చి నమస్కారం అమ్మ, కారు దిక్కండి, ఏంటి పని? సినిమా చేయాలనుకుంటాను, మీరు సినిమా చేస్తే నేను ఫ్రీగా చేస్తా, నేను రెమ్యునరేషన్ తీసుకోకుండా చేస్తాను, కథ
తీసుకురండి. హీరో నేనే అన్నీ ఏర్పాటు చేస్తా, బిజినెస్ ఏర్పాట్లన్నీ నేనే చేస్తా, మీకేం బాధ ఉండదు. నాకు నచ్చని కథ తీసుకెళ్ళి చూస్తాను, వింటాను అని చెప్పాడు. వెళ్ళిపోయిన తర్వాత తీసుకురాలేదనుకోండి, ఒకసారి వచ్చింది, వెళ్ళిపోయింది. అది సావిత్రి గారితో సావిత్రి గారు శోభనగారి ఇంటికి రావడం. అప్పుడు నేను అక్కడే అవుట్ హౌస్లో ఉండేవాడిని. నేను కూడా చూశాను కళ్ళారు. మీరు బాగా శ్రేయభిలాషులు కదా, మంచి ఫ్రెండ్ కదా శోభన్ బాబు గారికి. ఎలా ఫ్రెండ్ అయ్యాడంటే, రేపటి నాగేశ్వరరావు ఈ బక్స్ ఎవరి సినిమాలో కరుణ పాత్రధారి రేపటి నాగేశ్వరరావు ప్లేస్ ఆక్రమిస్తాడు అని రాశారా? అని పబ్లిక్గా రాశాను. ధూళిపాల గారిని రాశాను, జగ్గయ్య గారిని రాశాను. 1952 నేను చిన్నప్పటి జర్నలిజం కదా, సినిమా జర్నలిస్ట్గా వచ్చాను. శోభన్ బాబు గారు నాకు ఆ శబరి కామెంట్స్ అవన్నీ చదివి ఒక లెటర్ రాశారు. ఏచూరి చలపతిరావు, కాకినాడ. అడ్రస్ తెలియదు ఆయనకి. నాకు వస్తాయి. నాకు నేను లెటర్స్ కరెస్పాండెన్స్ చాలా మందితో చేసేవాడిని కదా, ఆయనకి తెలియదు కదా. ఏచూరి చలపతిరావు ఫిలిం జర్నలిస్ట్, కాకినాడ అన్నాడు. నాకు వచ్చేసిందని నేను రిప్లై చేశాను. అలాగే మాకు ఉత్తర చిత్రాలు ఒక 4-3 సంవత్సరాలు జరిగాయి కాకినాడ నుంచి. అక్కడి నుంచి నేను రావడం, ఈయన ఇంట్లో ఉండడం. ఈయన 150 రూపాయలు రెంట్లో ఉండేవాడు, చిన్న ఇంట్లో. శోభన్ బాబు కింద కూర్చుని చాప వేసుకుని అక్కడ భోజనం చేసేవాళ్ళం. అలా పెరిగాడు. టేబుల్ మీద తిన్నాం. అలా పెరిగాడు. అలా పెరిగి హీరో అయిపోతాడని చెప్పారు. ఈయన నాకు ఒక 300 ఉత్తరాలు రాసుంటాడు కాకినాడకి. నేను ఈయనకి కొన్ని వేల ఉత్తరాలు రాసుంటాను. రోజుకి 4 ఉత్తరాలు రాసుంటాను. డిసిషన్స్ లోపాలు తప్పించుకోవాలి. నీ కళ్ళు లోతుగా ఉంటాయి, కళ్ళు కొంచెం పెద్దవి చేయాలి నాగేశ్వరరావు గారిలాగా. నీ మాట కొంచెం గుమ్మడి గారి మాటలా ఉంటుంది, దాన్ని కొంచెం కంచగంటంలా మలుచుకోవాలి. నీకు కొంచెం లవ్ సీన్స్లో కొంచెం నువ్వు భయం వేస్తుంది. ఆ భయాన్ని దిగమింగి నువ్వు నాగేశ్వరరావు గారిలాగా హాయిగా టీనేజ్ బాయ్లాగా యాక్ట్ చేయాలి. హీరోయిన్ ఖచ్చితంగా కౌగిలించుకునే పరిస్థితిలో ఉండాలి. ఇలాంటివన్నీ ఉత్తరాలు రాసేవాడి. అవన్నీ అమలు చేయడానికి నేను హీరో అవ్వాలి కదా, నేను సైడ్ క్యారెక్టర్లో వేస్తున్నాను. ఎప్పుడు అవుతానంటే, మీరు అవుతారు, నాగేశ్వరరావు ప్లేస్ మీకు వస్తుంది, నాగేశ్వరరావు రామారావు తర్వాత మీరు కృష్ణ నిలబడతారు అని డంకాబోయేజ్ పేపర్లో రాశారు. కృష్ణ గారిని శోభన్ బాబు గారే మెడ్రాసులో తన ఇంటికి వచ్చి, తన ఇంట్లో ఉన్నప్పుడు కృష్ణ గారు వస్తే పరిచయం చేశాడు. ఈయన పేరు కృష్ణమూర్తి, నాలాగే వేషాడడానికి వచ్చాడు. అదే కృష్ణని మొదటిసారి చూడడం. అతని పేరు శివరామకృష్ణమూర్తి. తర్వాత కృష్ణ అయ్యాడు. ఇద్దరు చాలా ఫ్రెండ్స్. ఇద్దరు కలిసి ఒక విచిత్రమైన, ఎక్కడా చెప్పని, ఇంతవరకు ఏ టీవీలో చెప్పని ఒక విచిత్రమైన విశేషం మీ టీవీకి చెప్పాలనుకుంటున్నాను, అందరూ నవ్వుకోవడానికి, ఆశ్చర్యానికి. శోభన్ బాబు గారు హంబర్ సైకిల్ మీద ఆఫీసులకు వెళ్ళేవారు వేషాల కోసం. కృష్ణ గారు ఒక రూములో పైన హట్లు ఉండేవి, కొట్టాయం అంటారు వాటిని. శారదనే కమ్యూనిస్ట్తో కలిసి ఉండేవాడు ఒంటరిగా. శోభన్ గారి ఫ్యామిలీతోటి ఒక చిన్న ఇంట్లో 150 రూపాయలు రెంట్కి ఉండేవారు. శోభన్ గారు హంబర్ సైకిల్ మీద, కృష్ణ గారు ఏమో సిటీ బస్సు మీద వేషాల కోసం ఆఫీసులకు వెళ్ళేవారు. అది కూడా తెలుసు. ఇద్దరు కూడబలుక్కుని, రేపు మనం పీపుల్లయ్య గారు ఆఫీస్కి వెళ్ళాలి, సీపుల్లయ్య గారు ఆఫీస్కి వెళ్ళాలి అని సిటీ బస్ ఎక్కారు. ఎక్కడెక్కారు? వడపల్లిలో శోభన్ బాబు. వడపల్లిలో ఎక్కి కృష్ణ టీ నగర్లో ఉన్నాడు. పాణి బజార్లో శోభన్ బాబు దిగి కృష్ణను తీసుకుని ఇద్దరు కలిసి గోపాలపురం వెళ్ళారు, రాయపేట పక్కన. గోపాలపురం వెళ్ళి పీపుల్లయ్య గారి ఇంటికి అనుకున్నారు. బస్ స్టాప్ దగ్గర దిగి, నువ్వేమో పీపుల్లయ్య గారి దగ్గరికి వెళ్ళు అన్నాడు కృష్ణ. శోభన్ బాబు అని నువ్వు అనుకునేవారు. శోభన్ బాబు నువ్వు పక్క వీధే శ్రీపుల్లయ్య గారి దగ్గరికి వెళ్ళు అని, శ్రీపుల్లయ్య గారి దగ్గరికి ఏమో శోభన్ బాబు వెళ్ళాడు.
పీపులయ్య గారి దగ్గర పీపులయ్య గారి దగ్గర శోభనబాబు వెళ్ళాడు. పుల్లయ్య గారి దగ్గర ఏమో కృష్ణ వెళ్ళాడు. పుల్లయ్య గారి దగ్గర శోభనబాబు వెళ్ళాడు. నమస్కారం అండి, నా పేరు శోభన్ బాబు. విన్నాను, కొత్తగా వచ్చావు కదా, నీది పౌరాణికం ఫేస్ అయ్యా, నీది పౌరాణికం ఫేసు. నేను ఇప్పుడు సిరి సంపదలను సోషల్ పిక్చర్ తీస్తున్నా, నీకు అందులో వేషం ఏముంటుంది? నేను పౌరాణికం తీస్తే పిలిపిస్తా, నువ్వు వెళ్ళిరా. నీ ఫోన్ నెంబర్ ఉందా? ఇచ్చేళ్ళు వెళ్ళిపోయాడు. పుల్లయ్య గారి దగ్గరికి కృష్ణ వెళ్ళాడు. పుల్లయ్య గారి దగ్గర కృష్ణ వెళ్ళాడు. అయ్యా, మీది సోషల్ ఫేస్ అండి, మాది లవకుశ సినిమా తీస్తున్నాం, అందులో శత్రుఘ్నుడి వేషం ఉంది, కానీ అదే మీరు పనికిరారు. మేము సోషల్ పిక్చర్ తీసినప్పుడు తమరు కౌరు పెడతాం, మీరు నెంబర్ ఇచ్చారండి, ఫోన్ నెంబరు. అలాగే పుల్లయ్య దగ్గర ఫోన్ నెంబర్ ఇచ్చి కృష్ణ టీ తాగి బయటకు వచ్చాడు. పుల్లయ్య దగ్గర శోభనబాబు ఫోన్ నెంబర్ ఇచ్చి టీ తాగి బయటకు వచ్చాడు. విషయం ఏంటంటే, లైఫ్ లాంగ్ పుల్లయ్య డైరెక్షన్లో కృష్ణ యాక్ట్ చేయలేదు, అసలు యాక్ట్ చేయలేదు, శోభనబాబు యాక్ట్ చేశాడు. పుల్లయ్య దగ్గర లైఫ్లో శోభనబాబు యాక్ట్ చేయలేదు, కృష్ణ యాక్ట్ చేశాడు. విధి రాత అంతే. ఇది రాత. ఇది నా డైరీలో రాశాయి, ఓ బుక్లో, నా చిన్న డైరీలో రాశాయి. సరే, ఈ శోభన్ బాబు గారికి జయలలిత గారికి మధ్య ఉన్నది స్నేహమా, లేకపోతే నిజంగా పెళ్లి చేసుకుని ఒక పాప ఉందని చెప్తుంటారు చాలామంది. శోభనబాబు గారు లీని బాబు డైరెక్షన్లో నిర్మాతగా, తంగమారాడి కృష్ణమూర్తి గారి అబ్బాయి లీని బాబు డైరెక్టర్ నిర్మాతగా ఓ సినిమా తీస్తున్నారు. పేరు ఏదో కూడా వచ్చింది అది. ఆ సినిమా కోసం శోభనబాబు గారిని అడిగారు తంగమారాడి కృష్ణమూర్తి గారు, జయలలితని పెట్టండి అన్నాడు. జయలలిత ఎప్పటి నుంచి యాక్ట్ చేయాలని కోరుకుంటున్నాను, వాళ్ళ అమ్మగారు యాక్ట్ చేయలేకుండా కృష్ణతో యాక్ట్ చేయించింది, కృష్ణ గూడచారి అవి కృష్ణతో యాక్ట్ చేస్తుంది, నాతో మరి ఆవిడకి ఇంప్రెషన్ లేదనుకుంటాను, నేను పెద్ద మంచి ఆర్టిస్ట్ అని ఇంప్రెషన్ లేదేమో తల్లి గారికి, అంచేత ఇప్పుడు నాకు ఇమేజ్ వచ్చేసింది కదా, జయలలితని పెట్టండి అన్నాడు. అప్పటికే జయలలిత లావ్ అయింది కొంచెం. డాక్టర్ బాబు సినిమా, డాక్టర్ బాబు హిందీ పిక్చర్ కొన్నాడు, హిందీ పిక్చర్ కొని డాక్టర్ బాబు అని పెట్టాడు. జయలలిత దగ్గరికి వెళ్తే జయలలిత చేస్తాడు. ఊటీలో సాంగ్స్ తీస్తున్నారు, సాంగ్స్కి వెళ్తున్నాడు, సాంగ్స్కి వెళ్ళిపోతాడు. నేను శోభనగారి ఇంట్లోనే ఉండేవాడిని. అప్పుడు సెల్ లేవు, ల్యాండ్ ఫోనే. నేను ఆ ఆఫీసులోనే పక్కనే 2 గదులు ఉంటే నేను నా మిస్సెస్ ఉండేవాళ్ళు, ఇద్దరమే. అంచేత అక్కడ పడుకోవడం నాకు అలవాటే కదా, ఆ సోఫా మీద పడుకునేవాడిని. ఫోన్ వస్తే తీసేవాడిని. ఫోను నేనే రిసీవ్ చేసుకోవాలి. అప్పుడు మేనేజర్లు ఎవరు లేరు, నేనే. ఆ రోజులు అన్నీ నేను, తర్వాత మేనేజర్లు వచ్చారు, అన్నీ నేనే చూసుకోవాలి. ఆ చూసుకోవడంలో ఓ రాత్రి 9:30కి ఫోన్ చేశాడు ఊటీ నుంచి. ఏరా, ఒక తప్పు చేయబోతున్నాను అన్నాడు. ప్రతివాడు తప్పులు చేస్తూ ఉంటాడు, మీరు తప్పో ఒప్పో ఏం చేయబోతున్నారో చెప్పండి అన్నాను. ఏం చేయలేదా, ఇవాళ సాయంత్రం 4 గంటలకి షూటింగ్ అయిపోయింది, ఇక్కడ ఎండబోతుంది కదా ఊటీలో, 4 గంటలకి ఎండబోతుంటుంది. నా రూమ్ పక్కనే జయలలిత గారు రూము, నేను రూము స్నానం చేసి బయట కూర్చొని కుర్చీలో, జయలలిత గారు రూము తాళం దిగిపోతే పడిపోయింది. నేను వెళ్ళి లేవదీయాలి కదా, ఎవరు లేరు కదా, లేవదీశాను. కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుంది, రూమ్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టాను. నేను బయటకు వచ్చేస్తుంటే ఉండండి, మీతో మాట్లాడి పడింది, ఉన్నాను. నాకు ఎవరు దిక్కులేరు, నాకు ఒక అన్నయ్య గారు ఉన్నాడు, అతను ఒక రకం మనిషి. ఎంజీఆర్ గారు రావట్లేదు, వెళ్ళిపోయారు. నేనేమో ఇలా రాజకీయాల్లో కొంతవరకు అనుభవం సంపాదించుకున్నాను, హీరోయిన్ వేషాలు వేస్తున్నాను. ఇప్పుడు పిక్చర్లు కూడా తగ్గాయి, నాకు అంటలేరు ఎవరు, నా ఆస్తిపాస్తులు చూసుకుందుకు కూడా అంటలేరు, నాకు దక్షత లేదు. శోభనబాబు గారు, మీ అండ కావాలి, మీరు మా దగ్గర రావాలి అందిరా. అప్పుడు పెళ్ళి అయిపోయింది కదా ఆయనకి. ఆవిడ పెళ్ళి అంటే జయలలితకి పెళ్ళి ఏంటి, శోభన్ బాబు గారికి పెళ్ళి అయిపోయిన వాడే, పెళ్ళి అయిపోయిన వాడికి పెళ్ళి అయిపోయిన తర్వాత సరే ఆలోచిస్తా, నీకు గంటలో చెప్తా అని. మెడ్రాస్లో ఉన్నాను కదా నేను, ఆ ఇంట్లో కాపురం ఉంటాను కదా, ఈయనేమో ఊటీ వెళ్ళాడు కదా,
అక్కడి నుంచి ఫోన్ చేస్తే నేనే రిసీవ్ చేసుకోవాలి, ల్యాండ్ ఫోన్. ఒరే ఈశ్వరి, ఇది జరిగింది ఏం చేయమంటావు అన్నాడు. మీకు ఇంకా యవ్వనం బాగా ఉందా, మీకు 4 పిల్లలు కదా, మీకు ఏకపత్ని వ్రతం ఉందా, ఏకపత్ని వ్రతం ఉంటే మీరు ఇటువంటి పనులు చేయొద్దు. కానీ చేయొద్దనడానికి నేను ఎవరిని, భగవంతుడు ఎలా చేస్తే అలా చేస్తుంది. మీకు అంటే చేయకుండా కుదరదా, నాకు అవసరం. అయితే ఆవిడ మిగతా యాక్ట్ చేయకూడదు. ఇదే లాస్ట్ పిక్చర్. ఏ హీరోతోటైనా ఆవిడ చేసుకోవచ్చు. మిగతా యాక్ట్ చేసి ఫ్లాప్లు అయిపోతాయి, ప్రొడ్యూసర్లు నాశనం అయిపోతారు. మీరు జైలతో పెట్టండి. ఎందుకని ఎందుకు ఫ్లాప్ అయిపోతాయి? అయిపోతాయి. లవర్గా చేసిన వాళ్ళు చేయకూడదు ఉందా ఏమన్నా అప్పుడు రూలు? మరి విజయనిర్మల గారు మొదట్లో సీక్రెట్గా పెళ్ళి అక్కడ తిరుపతిలో పెళ్లి చేసుకున్నాడు. వరుసగా ఫ్లాప్లు అయిపోయి తెలుసా మీకు? పిక్చర్లన్నీ వరుసగా ఫ్లాప్. తర్వాత అలవాటు. డాక్టర్ బాబు తర్వాత చేయలేదు వాళ్ళిద్దరు అసలు ఒక్క పిక్చర్ కూడా చేయలేదు కదా. అదే లాస్ట్, అదే ఫస్ట్. మిగతా హీరోలతో చేసుకున్నారు, పెళ్లి చేసుకున్నారు శోభన్ బాబు గారు. మరి చేసుకోలేదు. పెళ్ళి లేదు, పిల్లలు లేరు. జయలలిత గారికి ఒక పెద్దమ్మ ఉంది, విద్యావతి అని. ఒకప్పుడు వ్యాంప్ వేషాలు వేసింది ఆలిబాబా 49 వాటిల్లో. ఆవిడ బెంగళూరులో ఉంటుంది. ఆవిడ బ్యాడ్మింటన్లు అన్నీ ఆడుతూ ఉంటుంది. ఆవిడ బెంగళూరులో పెద్ద విలాస జీవితం. ఆవిడ అప్పుడప్పుడు ఫ్లైట్లో చెల్లు సంజయ్ అక్క చెల్లిలో అక్క అంటారు, అక్క అంటాను. ఆవిడ విద్యావతి వచ్చి ఫ్లైట్ దిగుతుంటే జయలలిత బెంగళూరు వెళ్ళి తన పెద్దమ్మతో తిరిగి వస్తుంటే పెద్దమ్మ కూతురు కొడుకు కూతురు ఇలా ఎత్తుకుంది ఫ్లైట్ దిగుతూ అని అంటారు. మరి నేను కళ్ళారా చూడలే. దిగుతుంటే ఫోటోలు తీశారు. కొన్ని పార్టీల వాళ్ళు ఫోటోలు తీసి అది ప్రచారం చేశారు. సోమరావు కూతురిని. అదే, అంతేగాని అదంతా పుకారే. అదంతా పుకారు వాస్తవమైనట్టుగా వచ్చింది నాకు తెలిసి. తర్వాత ఇప్పుడు మానేశారు. ఆ టామ్ లేదు ఇప్పుడు. చాలా కాలం మెడ్రాసులో కూడా జయలలితతో సోమరావుకి ఒక కూతురు ఉందంట కదా అనేవారు నాతో. కూతురు కడుతుంటే అలా ఫ్లైట్లో దిగుతుంటే ఇలా చేతితో పట్టుకుంటే ఫోటోలు తీశారు రాజకీయ వాళ్ళు. జయలలిత ఆట పట్టిద్దామని. అవతరాలు తీస్తారు కదా, జయలలిత పార్టీ అవతరాలు తీస్తారు. బట్ ఆయన మీరు చెప్పారు ఒక చిన్న రూమ్ తీసుకొని 150 రూపాయలు అద్దెకి వచ్చారు అని. అలాంటిది శోభన్ బాబు గారు మద్రాస్ని సగం కొనేశారు అని చెప్పేసి అంటారు. పెద్ద రియల్ ఎస్టేట్, కొన్ని వేల కోట్ల ఆస్తి. శోభన్ బాబు గారు 1959 ఎండింగ్లో ఏదో మ్యారేజ్ అయింది ఆయనకి. 60లో వచ్చేసే ముందు ఒక చిన్న ఇల్లు తీసుకున్నాడు. ఆ ఇల్లు తీసుకుని 50 రూపాయలు రెంటు. ఆ ఇల్లు మార్చి 150 రూపాయల రెంట్లో ఇంకో ఇంట్లోకి వెళ్ళాడు. వరుస పోర్షన్స్. అందులో సినిమాకి సంబంధించిన కేఆర్ విజయ, ఆవిడ తల్లి కూడా కొత్తగా కేఆర్ విజయని హీరోయిన్ చేయాలని, డ్యాన్సర్ చేసింది, హీరోయిన్ చేయాలని చెప్పి సోమనగర్ పక్కవాటాయే కేఆర్ విజయ్ తల్లి ఉండేవారు. కేఆర్ విజయ్ తల్లితో ఉండేది. పక్కన ఈ వాటాలో సోమన్ బాబు పిల్లలతో భార్యతో ఉండేవాడు. పెళ్లి చేసి తీసుకొచ్చాడు భార్యని. అది పరిస్థితి. వడపల్లి ఏదో మామూలు ఏరియా. అది మామూలు వరుసగా 6 పోర్షన్స్ ఉంటాయి. ఓ పోర్షన్ శోభన్ బాబు, ఓ పోర్షన్ కేఆర్ విజయ్, ఇలా ఉండి. ఎన్ని వేల కోట్లు ఉంటాయి సార్ శోభన్ బాబు గారికి? ఎన్ని వేల కోట్లకు ఉంటుంది ఆస్తి? అది లెక్క తెలియదుగా. నేను ఆయన ఆస్తి బాగా సంపాదించేప్పుడు ఆయన దగ్గర లేను. 20 ఏళ్ళు బయటకు వచ్చేసాను. తర్వాత లాస్ట్ స్టేజ్లో 4 ఏళ్ళకి పోతాడనగా మళ్ళీ నన్ను నువ్వు రావాలంటే మళ్ళీ వెళ్ళే. అంతకుముందు 20 ఏళ్ళు వెళ్ళే. 20 ఏళ్ళు నేను బయటే ఆర్టిస్ట్గా అందరి దగ్గర వేషాలు వేసేవాడిని. నేను సోమనగర్ ఇంట్లో ఉంటే ఆయన పిక్చర్లో ఏదో ఒకటారే వేషాలు వేయాలి తప్ప బయట వాళ్ళు పిలిచేవారు కాదు, పిలవరు. సోమనగర్ ఇంట్లో ఉన్న ఆడికేంట్లే ఆడి పిలిచేదేట అంటారు. ఆయన విఠలాచార్య లాంటి వాళ్ళు నన్ను పెర్మనెంట్గా జీవితానికి పెట్టుకున్నారు. నాకు మంత్లీ శాలరీ, డిస్కషన్లో కూర్చుంటాను, స్టోరీ డిస్కషన్స్లో. విఠలాచార్య గారు జగన్మోహన్ సినిమా నేను చెప్పిందే, నాది కాదు. ఆయన ఒకప్పుడు కన్నడలో తీశారు ఆ సినిమాని. కన్నడలో తీశారు, అప్పుడు హిట్ అయ్యింది. కాకపోతే ఆ జగన్మోహన్ వేరు. అందులో హీరోయిన్ ఒకతే దెయ్యం, ఇక్కడ మొత్తం దెయ్యారు, అందరు దెయ్యాలే అని చేయమని చెప్పాను. దెయ్యాలు ఎక్కువ పెట్టండి. తర్వాత ఇంకా మీరు బయటకు వచ్చి సినిమాలు చేసేసారు.
బయటకు వచ్చి సినిమాలు చేసేసారు ఇంకా మీరు. సోమవారం పిక్చర్ తక్కువ చేశాను, కృష్ణ గారి పిక్చర్లు అన్నీ చేసేసేవాడిని. సో బయటకు వచ్చి చేసేసారు ఇంకా. చేసేవాడిని. నేను తాతిని ప్రకాశరావు గారి పెర్మనెంట్ జీతం, విట్లాజ గారి పెర్మనెంట్ జీతం సినిమాకి ఇంత, తాతయ్య ప్రకాశరావు గారి పెర్మనెంట్ జీతం సినిమాకి ఇంత. జీతం ఇంపార్టెంట్. సినిమాలో ఏదో 3 సీన్లు 4 సీన్లు ఇస్తే దాంతో మనకు గడవదు, అక్కడ 3,000 ఇస్తే గడిచిపోతుందా అని చెప్పి పెర్మనెంట్గా ఉన్నాను. ఈతరం బాబురావు గారు వచ్చిన తర్వాత నాకు ఆర్టిస్టు వాళ్ళ పిక్చర్లలో చాలా విషయం ఉంటుంది, అక్కడ వేషాలు బాగా ఇచ్చాడు. వాళ్ళ పెర్మనెంట్ అయిపోయాను. పెర్మనెంట్ అయిపోయి నాకు జీతం కాకుండా ఆయన నాకు ఫుల్ సపోర్ట్. ఆయన సినిమాలన్నీ చేశాను. టీ కృష్ణ దగ్గర చేశాను. ఆయన చనిపోయిన తర్వాత ముత్యాల సుబ్బయ్య గారు నన్ను ఎంకరేజ్ చేసి, మెడ్రాస్ నుంచి ఇండస్ట్రీ వెళ్ళిపోయిన తర్వాత కూడా ముత్యాల సుబ్బయ్య గారు, ఈతరం బాబురావు గారు నన్ను ఎంకరేజ్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చి నన్ను లాడ్జి పెట్టి, లాడ్జిలో నాకు అన్నీ చూసి మళ్ళీ నేను జాగ్రత్తకు పంపించేవారు. తర్వాత అలాగా 10 ఏళ్ళు వచ్చారు. 10 ఏళ్ళు 7 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇంకా మానేయండి, రెస్ట్ తీసుకున్నారు. నేను ఇంక వద్దు, ఎందుకంటే అక్కడే ఉన్నారు, నా బోటి నేనే మహానటుడు కాదు, నన్ను 1000 సినిమాలు పూర్తయిపోయి నేను అక్కడే బతుకుతాను. రామారావు గారు కూడా నాకు రమ్మన్నారు. రామారావు గారు కూడా రాజకీయంలోకి రానన్నాను, నాకు రాజకీయం పడదు, విరోధం అవుద్ది, ఆ రాజకీయ నాయకులు ఏదో పని చేసి పెట్టమంటారు, రామారావు గారితో లంచం ఇస్తానంటారు, అది నాకు కిట్టదు. రామారావు గారికి పుచ్చుకున్నానంటే రామారావు తెలుస్తుంది, గెట్ అవుట్ అని కొట్టినా కొడతాడు, బయట దోసేస్తాను, నా కెరీర్ అంతా పోద్ది. రామారావు గారు నన్ను మా పెద్ద అబ్బాయి రామకృష్ణ నువ్వే అన్నాడు. ఆయన వైఫ్ కూడా మా రామకృష్ణలా ఉంటారు, మెంటాలిటీ మీది చాలా మంచి మనసు, మంచి కళ ఉంది మీకు అంటుంటారు. తర్వాత రామారావు గారి చేత నేను తీయించిన సినిమాలు వీరబ్రహ్మం గారి చరిత్ర, రామారావు గారిని ముసలి వేషం వేసి యంగ్ హీరో వేస్తూ ముసలి వేషాలు వేయాలి మీరు, యంగ్ హీరోగానే పనికిరారు, ఇంకా అది ఫోకస్ తగ్గుతోంది, మీరు ముసలి వేషం యంగ్ హీరో వేసి ముసలి వేషానికి ఫోర్స్ పెట్టి యంగ్ హీరో ఎదుర్కొనేటట్టుగా రెండూ మీరే వేసి డిపాత్రాభినయం చేస్తే మళ్ళీ రామారావు గారు కొంతకాలం ఇండస్ట్రీలో ఒక శకం వస్తుంది అని చెప్పింది నేనే. సార్ అంత మంచి క్యారెక్టర్లు చేశారు రామారావు గారు, నాగేశ్వరరావు గారు అంటుంటారు అందరూ. ఎందుకు జమున గారిని బైకాట్ చేశారు ఆ టైం? అది కూడా ఇప్పుడు వచ్చింది మన టీవీలో. కేవలం కాలు మీద కాలు వేసుకున్న కూర్చున్నందుకే బైకాట్ చేశారు? అది కాదు. జమున గారు నాగేశ్వరరావు రామారావు వచ్చిన తర్వాత ఆ పక్క మేకప్ రూమ్లో కూర్చొని అసిస్టెంట్ని పంపించి హీరోలు నాగేశ్వరరావు రామారావు ఇద్దరు కలిసింది కాదు, నాగేశ్వరరావు రామారావు ఇద్దరు కలిసిన పిక్చర్లో ఒక గుండం గదో చేసింది ఆవిడ, తర్వాత చేయలే. నాగేశ్వరరావు వచ్చారా అంటే ఇంకా రాలేదండి, వచ్చేప్పుడు చెప్పు అని అసిస్టెంట్కి చెప్పేది. ఆడు ఎప్పుడో వచ్చేవాడు ఆయన నాగేశ్వరరావు, వస్తే వచ్చారండి అంటే అప్పుడు అనుకుంటూ వచ్చేది. రామారావు సినిమాలు కూడా అలాగే, రామారావు వచ్చి వెయిట్ చేస్తుంటే వెయిట్ చేయించేది, నాగేశ్వరరావు వచ్చి జమున కోసం వెయిట్ చేయాలి, రామారావు వచ్చి జమున కోసం వెయిట్ చేయాలి. వాళ్ళకి ఏం అలా చూస్తారు కదా. తర్వాత సూర్యకాంతం గారు అందరూ కలిసి మాట్లాడుకుంటుంటే విరామ సమయంలో జమున దూరంగా కూర్చుని ఏదో పుస్తకం చదువుకుంటూ కాలిమి కాలేసి కూర్చునేది. నాగేశ్వర రామారావు గారు రండి జమున గారు, ఇక్కడ సూర్యకాంతం గారు అందరూ ఇక్కడ మాట్లాడుకుంటున్నాం కదా, మీరు ఎక్కడ ఎలా కూర్చుంటారంటే నాకు అలవాటు లేదు, నాకు ఇలాగే చదువుకుంటూ ఉంటాను. దానివల్ల బైకాట్ చేసి ఇవన్నీ 3 ఏళ్ళు చూశారు. 3 ఏళ్ళు చూశారు, ఇంకా భరించలేకపోయారు. భరించలేక ఇద్దరు కూడబలుక్కుని మనం యాక్ట్ చేయకూడదు అనుకున్నారు. అలాగే వాళ్ళిద్దరు కూడబలుక్కునేవారు, కూడబలుక్కుని రేటు పెంచారు. మూగ మనుషులకు పెంచాడు నాగేశ్వరరావు 40,000 తీసుకున్నాడు మూగ మనుషులకి, అంతకుముందు 25,000 అలాగే తీసుకున్నాడు. ఇద్దరులో ఎవరికి ఎక్కువ హైయెస్ట్ రెమ్యునరేషన్, రామారావు గారికి నాగేశ్వరరావు గారికి? రామారావు గారికి ఎక్కువ. ఆయనకి రెమ్యునరేషన్ అడ్వాన్స్ ఎలా ఇవ్వాలంటే పెద్ద కొత్త బాక్స్ కొని, బాక్స్లో కొత్త నోట్లు అయితే పర్వాలేదు, లైన్ నోట్లు ఎంఎస్ రెడ్డి గారు అలా ఇస్తుండేవాడు. ఓకే, అయ్యా కొత్త బాక్సు కొత్త లైన్ నోట్లు, లైన్ మారకుండా. అప్పుడు ఆయనకి జనం ఈ దొంగ నోట్లు తయారు చేస్తున్నాడా ఎంఎస్ రెడ్డి గారు జోక్ చేసేవారు. ఏమని మీకు దొంగ నోట్లు ఇంట్రెస్ట్ ఉందా, కొత్త నోట్లు లైన్లో ఇస్తానంటారేంటి అంటే, అలాగా నేను బ్యాంకులో మాట్లాడుకుంటా, లైన్లో ఇవ్వాలి, పెద్ద ఆయనకి ఇవ్వాలి నోట్లు, ఇవాళ అడ్వాన్స్ ఇవ్వాలని. ఆ అడ్వాన్స్ తీసుకొస్తే ఆయనకి బెల్లగొట్టి 2 టీ అంటాడు రామారావు గారు, బాయ్ ఇంట్లోంచి టీ వస్తుంది. ఏం రెడ్డి గారు మన ఇంట్లో టీ ఎలా ఉంది, జామంతో ఉందా, అయ్యి బాబా మీ ఇంట్లో టీ తాగితే మళ్ళీ ఇంక తాగక్కలేదండి అనేవాడు. వాళ్ళిద్దరే తాగుతారు.
అంతకుముందు వచ్చిన ప్రొడ్యూసర్ కూడా అక్కడ కూర్చుంటాడు. వాడు రెగ్యులర్గా వచ్చి ప్రొడ్యూసర్. సో ఇప్పుడు మీరు హ్యాపీగా ఉన్నారా ఏచూరి గారు? హ్యాపీ మీరు మాట్లాడుతుంటే పోతూ ఉంది. అంటే కానీ మీతో ఇంకొక ఎపిసోడ్ చేయాలి, ఇది కాదు. మీ ఇష్టం. నాతో మాట్లాడుతూ ఉంటే తెల్లారిపోతుంది. అలా తెల్లారిపోయిన రోజులు ఉన్నాయి. జగ్గయ్య గారికి, జగ్గయ్య గారు, రామారావు గారు, నాగేశ్వరరావు గారు తన రూమ్లో పెట్టుకుంటాడు అవుట్డోర్కి వెళ్తే. ఆ ఏచూరు వచ్చి నా రూమ్లో పంపించేయండి, ఆయన రూమ్లోనే. ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా సార్ మీరు? హ్యాపీయా? మెంటల్గా హ్యాపీగా ఉన్నాను. ఫైనాన్షియల్గా అది ఏముంది, ఫైనాన్స్ ఏదో రోజు చూసుకోవడం, ఎవడ వేస్తే తినడం, ఏదో సరిపోతుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఉంటాయి. ఇబ్బందులు అంటే రోడ్డు మీకు వచ్చి ఆర్థిక ఇబ్బందులు అనుకోకూడదు. ఆర్థిక ఇబ్బంది ఉంటే ఆ పాత టీనేట్లను తలుచుకుంటాను. నేనే రామారావు అనుకుంటాను కాసేపు, నేనే రోషన్ గారు అనుకుంటాను. నేనే రోషన్ గారు ఎప్పుడు అందగాడిని అని అనుకోలేదేమో. మీరు ఎప్పుడు జీవితంలో అనుకుని ఉండరు. కానీ మీరు అందగాడు, ఆర్టిస్ట్ అవ్వాల్సిన మనిషి. మీకు ఆర్టిస్ట్గా లైఫ్ ఉంది, ఆ లైఫ్ కూడా ట్రై చేయండి. వేషం ట్రై చేయండి, ఈ వృత్తి వదలకండి. ఈ వృత్తి వదలకుండా మంచి వేషం వేయండి, మీరు గోల్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. అది చెప్పేసాను నేను. థ్యాంక్ యూ. నేను రామారావుకి, నేను శోభరావు కూడా అలాగే చెప్పేవాడిని. కృష్ణ శోభరావులతో కలిసి ఉండేవాడిని, పక్కన కూర్చొని మాట్లాడుకునేవాళ్ళం. కృష్ణ స్పీడ్గా పైకి వస్తాడు. శోభన్ బాబు నప్పుడు ఏమో అనేవాడిని, శోభన్ బాబు నువ్వు లేట్గా పైకి వస్తావు, కృష్ణ నువ్వు స్పీడ్గా పైకి వస్తావు అని. నేను స్పీడ్గా వస్తానా లేట్గా వస్తానా? మీరా ట్రై చేస్తే రేపే వస్తారు. ట్రై చేస్తే రేపే వస్తారు. ఓకే. మీకు ఆ ఇంట్రెస్ట్ కావాలి. ఇంకేంటంటే యాక్ట్ చేయాలి. నిన్నే నాకు అనిపించింది, నేను ప్రతి యాంకర్కి యాక్ట్ చేయమని చెప్తానా? నేను యాక్టర్గా పనికిరాను. ఓకే. ఆర్థికం కోసం, బతకడం కోసం వేషాలు వేశాను. నేను ఎప్పుడూ లెటర్ హెడ్ మెయింటైన్ చేయలేదు, తెల్ల కాగితం మీద రాశాను. ఆర్టికల్స్ అన్నీ నా జీవితకాలం తెల్ల కాగితం మీదే. లెటర్ హెడ్స్ మెయింటైన్ చేయడాలు అవి ఏమీ లేవు. మీరు వేషం మంచిది ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా ఇస్తారు. మీకు ఆ పలుకుబడి గౌరవం ఉంది, ఆ టాకింగ్ పవర్ ఉంది, ఆ టాకింగ్ పవర్, వాకింగ్ పవర్ ఉంది. ఖచ్చితంగా వేస్తే ఒకటి క్లిక్ చేసింది అనుకోండి, మీ అదృష్టం. ఇది ఉంటుంది, అది ఉంటుంది. జీవిజేనే ఆయన జర్నలిజం చేస్తూ పత్రిక నడపలేదా? రావికొండలరావు గారు జర్నలిజం చేస్తూ పత్రిక నడుపుతూ విజయ చిత్ర వేషాలు వేసుకోలేదా? వేషానికి మీ యొక్క ప్రొఫెషన్కి సంబంధం ఏమిటి? మీ ప్రొఫెషన్ మీరు చేసుకుంటారు. వేషం ఏడాది పొడుగుని కాల్ షీట్లు ఇచ్చేస్తారా? ఏడాది పొడుగుని కాల్ షీట్లు ఇచ్చేస్తే ఈ దీనికి రాజీనామా చేస్తారు. సో లాస్ట్ స్టేజ్లో హ్యాపీగా ఉండండి సార్. ఫైనాన్షియల్గా అంతా ఓకేనా? హ్యాపీగా ఉందా ఇప్పుడు మీకు? ఇప్పుడు మీరు నిన్ను అడిగారు ఈ ఇంట్లో ఎలా ఉంటున్నారని. నేను ప్లాట్ఫారం పడుకొని నిద్రలు పోయిన రోజులు ఉన్నాయి మెడ్రాసులో. అంచేత అలవాటు పడిపోయాను. నాకేమీ లేదనుకోను, ఉంది అనుకోను. ఎప్పుడు ఎవరిని ఏం అడగను. ఇస్తే తీసుకోవడం తప్ప ఇవ్వకపోతే ఇవ్వలేదు అని ఎక్కడా ఉండదు, ఎక్కడా అసలు. నాకంతా సాయిబాబా చూసుకుంటాడు. బాబా దర్శనం అయింది. నన్ను అందరూ శారద గారు వాళ్ళు ఫోన్ చేసి, ఓకేనా, మీరేంటంటే ఎప్పుడైనా ఫోన్ చేస్తూ ఉండండి. ముందే హీరో వేషం రాకపోవచ్చు, మీకు పలుకుబడి ఉంది, ఇప్పుడు ట్రెండ్ మారింది, కొత్త వాళ్ళు కావాలి. ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను సార్, ఎందుకు మళ్ళీ ఇప్పుడు వేషాలు? ఇంకా అది ఉంటుంది, ఇది ఉంటుంది. ఇప్పుడు ఇది ఉంటుందండి, ఇది వదిలేయకూడదు. దాన్ని సెలవు పెట్టుకుని 4 రోజులు 5 రోజులు ఒక మంచి వేషం ఉందనుకోండి, అది కనిపించారు అనుకోండి, దాన్ని బట్టి మీకు రావచ్చు కదా. విఠలాచారి పిక్చర్లు చేసిన తర్వాత నాకు కొంచెం గుర్తింపు వచ్చింది. అంతకుముందు గుర్తింపు లేదు. విఠలాచారి పెర్మనెంట్గా చేశాను గుర్తింపు. మాంత్రికుడు శిష్యుడు వేస్తే నేను వేయాలి. మాంత్రికుడు మారుతాడు తప్ప ఆ వేషం మారుతాడు. త్యాగరాజు కావచ్చు, ఇంకోటి కావచ్చు, నేను మాత్రం మారను. సో హ్యాపీగా ఉండండి. హ్యాపీగానే ఉంటాను సార్. మీ అందరి దయ వల్ల, మీ అందరి దయ వల్ల, బలం వల్ల 84 సంవత్సరాల్లో 30 ఏళ్ళ కుర్రాళ్ళ ఉంటాను. టాకింగ్ పవర్ ఉంది, వాకింగ్ పవర్ కొంచెం తగ్గింది, టాకింగ్ పవర్ ఉంది. ఏ ఇబ్బంది వచ్చినా కానీ ఫోన్ చేయండి. అయ్యో, మీకు ఫోన్పే ఉంది కదా? ఫోన్పే ఉందా? ఫోన్పే, గూగుల్ పే ఇవన్నీ ఉన్నాయా? ఏమీ లేవు. నా సెల్ మామూలు సెల్, ఓకే, 2 సెల్లు ఉన్నాయి. ఒకటి ఇంట్లో వాడుతుంటాను, ఇంకో సెల్ మీకు ఇచ్చిన నెంబరు. ఏదన్నా ఉంటే ఫోన్ చేయండి నాకు. ఏమైనా ఉంటే ఫోన్ చేస్తాను, నేను మీ అకౌంట్కి వేపిస్తాను. ఓకేనా? సరేనా? అంటే నా జీవితంలో
నా జీవితంలో ఇంతవరకు కూడా ఈ క్షణం వరకు కూడా భగవంతుడి సాక్షిగా సాయిబాబు సాక్షిగా ఎవరిని ఎంత నాగేశ్వరం అనుకో నాగేశ్వరం అంటాడు ₹1 కూడా నా దగ్గర తీసుకోలేదండి ఎవరిని ఫోన్ చేసి అడగలే వాళ్ళు అప్పుడు ఈశ్వర్ గారు మీకు డబ్బులు వేసాను మీ నెంబర్ చెప్పండి డబ్బులు వేయాలి అంట నిన్న లక్ష్మీకాంత్ అని ఒక హీరో ఉండేవాడు కదా ఆయన మొదట వచ్చినప్పుడు నేను 2 హీరో వేషాలు రికమెండ్ చేసి జర్నలిస్ట్గా ఆయన చేత వేయించాను అందులో కన్నె వయసు అని కన్నె మనసులు అని కన్నె వయసు పాప ఆయన వేళ ఇక్కడ పెద్ద రియల్ ఎస్టేట్గా ఉన్నాడు ఆయన ఇంటికి కూడా ఎప్పుడు వెళ్ళలేదు నేను ఆయన ఇంటికి వెళ్ళకుండా 25 సంవత్సరాలు ఉన్నాను ఆయనే ఓ రోజు ఇక్కడ ఫోటో స్టూడియో పెట్టాడు మీకు నేను జీవితకాలం కృతజ్ఞత పడిపోయానని చెప్పి నాకు నెలకి ఆయనే నెల నాకు ఫోన్ చేసి బ్యాంకులో వేస్తూ ఉంటాడు ఓసారి 2000 ఓసారి 1000 అలా వేస్తూ ఉంటాడు అలాగే కృష్ణమురళి గారు 4-5 ఏళ్ళ నుంచి బ్యాంకులో వేస్తూ ఉంటారు అలాగే మాయా చేసిన వాళ్ళు బ్యాంకులో వేస్తూ ఉంటారు బయట తెలియని వాళ్ళు సార్ ఏచూరి గారేనా నా పేరు వెంకట్రావు అండి నేను వైజాగ్ అండి మీ ఫ్యాన్ అండి మీ బ్యాంక్ నెంబర్ చెప్తారా చెప్తాను చెప్తే వాడు వేస్తాడు ఇలాగ జరుగుతూ ఉంటుంది అంటే లోటు లేకుండా వెళ్ళిపోతుంది సూపర్ సార్ హ్యాపీగా ఉండండి హ్యాపీగా మీ అందరి దగ్గర హ్యాపీగా ఉంటాను సూపర్ థ్యాంక్ యూ సో మచ్